తెలంగాణ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గోల్కొండ కిలా పైన మరి నిరుద్యోగులను గుర్తు చేసుకుంటూ, ఉద్యోగులను గుర్తు చేసుకుంటూ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను గుర్తు చేసుకుంటూ, రిటైర్డ్ ఉద్యోగులను గుర్తు చేసుకుంటూ, వీళ్ళందరినీ ఈరోజు గుర్తు చేసుకోవడం ఈరోజు చాలా పెద్ద చర్చనీయ అంశం అయిపోయింది. గత 2 సంవత్సరాలుగా అంటే 2024లో రిటైర్డ్ అయిన వారి గురించి అసలు పట్టించుకోలేదు. ఎన్నికల్లో కార్యకర్తల లెక్క వాడుకున్నటువంటి నిరుద్యోగులను, వాళ్ళ ఉద్యమాన్ని ఖాతరు చేయలేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 3 సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నా వాళ్ళని ఎక్కడ కూడా పట్టించుకోలేదు. రిటైర్డ్ ఉద్యోగులు మరి వాళ్ళ పరిస్థితి మనం అందరం చూసినాం. 101 మంది ఇప్పటికీ అసలు బాయడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గత ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన దాన్నే మాటికి వాళ్ళపైన మోపి తప్పించుకునే ప్రయత్నం చేసిండు. కానీ ఈరోజు మరి రిటైర్డ్ ఉద్యోగుల ఉద్యమానికి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యమానికి, ఈరోజు నిరుద్యోగుల ఉద్యమానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగాల్సి వచ్చింది, తప్పలేదు. ఎందుకు దిగాల్సి వచ్చిందనంటే ఈరోజు ఉద్యమము అంత పెద్ద ఎత్తున లేచింది. ఒకసారి నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడిందో విందాం. మీ అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈరోజు సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, దాంతోపాటు సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనకు అందుబాటులో వస్తున్నాయి. ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రజా ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 72,000కు పైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెగా డిఎస్సి, పోలీసు నియామకాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను విజయవంతంగా నిర్వహించాం. నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో సమానంగా పారదర్శకంగా దాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈనాడు టీజీపీఎస్సీ ద్వారా 450 వివిధ పోస్టుల నియామకాల నోటిఫికేషన్లు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం. ఈ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగ యువకుల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. ఈరోజు 7,000-19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి డీజీపీ గారు చెప్తారు. మరి ఆ 20,000 పోస్టులు నింపమని చెప్పి ఈరోజు ఉద్యమం జరుగుతుంది. కానీ ఈరోజు లాస్ట్కు 7,000 పోస్టులు వేస్తారు. రిటైర్డ్ అయిన వారు పోలీసులు దాదాపు 10,000 మంది ఉంటారు. ఈరోజు ఆ పోస్టులు ఏవి కూడా పరిగణన తీసుకోకుండా ఈరోజు వయసు పెంచమంటే లాస్ట్కు ఆ పోరాట ఫలితంగా మరి కొట్టడం లాస్ట్ స్వల్పంగా ఒక 2 సంవత్సరాలు పెంచింది. ఈరోజు వయస్సు మన ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే మీకు ఏమైనా నష్టపోతుంది? మీకు ఎక్కడ పోతుంది? గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఎగ్జామ్స్లో కూడా పెట్టమనే కోరుతూ ఉన్నాం. ఈరోజు ఎందుకంటే ఈరోజు 4 సంవత్సరాలు పైగా నోటిఫికేషన్ లేవు కాబట్టి ఇవ్వడం వల్ల మీకు ఏం నష్టం జరుగుతుంది? మీకేం నష్టం జరుగుతలేదు. కానీ ఈరోజు వాటి అన్నిటిని పెడచెవున పెట్టి ఈరోజు నిరుద్యోగులకు అంటే మన గోల్కొండ సాక్షిగా, కోట సాక్షిగా ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్తుండ్రు. 72,000 పోస్టులు ఇస్తామని చెప్పినారు. మరి నేను గతంలో సేమ్ ఇదే మరి శ్రీరామ్ గారికి మన ఎవరైతే మన ద హిందూ హెడ్కి ఇచ్చినటువంటి మరి ఈయన ఇంటర్వ్యూలో నేను ఆ రోజే అడిగిన, మీరు అంటున్నారు కదా మరి టీజీపీఎస్ ఆఫీస్కి పోయి బైఠాయించిన, దయచేసి ఆ 72,000 పోస్టుల నోటిఫికేషన్ చూపించమని చెప్పిన. చూపించకుండా నన్ను 2 గంటలు నేను దీక్ష కూర్చున్నా తీసుకుపోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాను. అరే బాజాబ్తా నోటిఫికేషన్ చూపించి మాట్లాడండి భయ్, ఎవడొద్దంటుండు మిమ్మల్ని మాట్లాడంగా. 72,000 కాదు ఈరోజు 1,00,000 పోస్టులు అని చెప్పుకోండి, ఎవడొద్దంటుండు? మీరు అవి చూపించాలి కదా. చూపించకుండా ఈరోజు మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు.
4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు 4,000 నిరుద్యోగ భృతి? దాని గురించి ప్రస్తావన లేదు ఈరోజు మీటింగ్ ఆయన స్పీచ్లో. 2 లక్షల పోస్టులు నెల రోజుల సంవత్సరం లోపు నింపుతామని యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ గారు చెప్పారు. దాని గురించి ప్రస్తావన లేదు. ఈరోజు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ పారదర్శకంగా జరిగింది అని చెప్పుకుంటుండు ముఖ్యమంత్రి రేవంత్ గారు. నిజంగా పారదర్శకంగా జరిగితే మరి కోర్టులలో కేసులు ఎందుకు వేసిండ్రు? మీరు సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏమి ఇచ్చిండ్రు? మళ్ళీ వీటి మొత్తం దిద్దుమని చెప్పిండ్రు, మళ్ళీ కరెక్షన్ చేయమని చెప్పిండ్రు. మరి ఎందుకు చేయలే? కరెక్షన్స్ ఎందుకు చేయలే? చేయకుంటే ఇక మీరు ఎట్లా చేసినానే చేసిండ్రు. మొత్తానికి జరగకుండానే ఈరోజు మీరు రిజల్ట్ అనౌన్స్ చేసిండ్రు. దానివల్ల నిరుద్యోగులు ఏ విధంగా నష్టపోయినరు? ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అసలు 33 జిల్లాలకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఈరోజు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 33 జిల్లాలలో 33 ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ అంటే కలెక్టర్ కార్యాలయాలతో అన్నీ కూడా కట్టిండ్రు. ఈరోజు మీరు సివిల్ వర్క్ చేసిండ్రు. సివిల్ వర్క్ చేసిన ప్రతిపక్ష నాయకులు మరి ఈరోజు మీరు ఆ బిల్డింగ్లలో మరి స్టాఫ్ ఉండాల్సిన అవసరం లేదా? 33 జిల్లాలకు కావాల్సిన సిబ్బంది ఉన్నదా? దానికి కావాల్సిన 33 జిల్లాలు పరిపాలించడానికి ఈరోజు కేంద్రంలో అంటే కేంద్రం అంటే హైదరాబాద్ క్యాపిటల్లో రాజధానిలో మరి అంతా స్టాఫ్ దాని మీరు నింపినరా? ఏదో 90% మీరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. మీరు ఎక్కడ ఏ కులబద్ధతో 33 జిల్లాలు చేశారు? 33 జిల్లాలు చేసినప్పుడు ఆ స్టాఫ్ ఎందుకు నియమించలేదు? అంటే ఈరోజు మీకు అక్కడ రియల్ ఎస్టేట్ అంటే కలెక్టర్ ఆఫీసర్ దగ్గర నడిచినటువంటి రియల్ ఎస్టేట్ పైన ఉన్న శ్రద్ధ. మీరు సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్ గారు పోయింది, లోపల ఎక్కడో ఉంటాయి అక్కడ భూములను ఎవరియో ఎంక్వైరీ చేయండి, ఎవరియో చేయండి. ఈరోజు మీరు ఏ కలెక్టర్ ఆఫీస్కి పోయినా దూరం ఎక్కడో పడేస్తారు. దాని దగ్గర ల్యాండ్స్ రేట్లు ఎట్లా పెరుగుతాయి, అక్కడ భూములు ఎవరెవరి ఉన్నాయని మొత్తం ఎంక్వైరీ చేయండి. మీకు తెలిసిపోతుంది ఏం జరిగిందనో స్పష్టంగా తెలుస్తుంది. అవి కట్టినటువంటి ఆ బిల్డింగ్లు కట్టినటువంటి కాంట్రాక్టర్లు ఎవరిలో తెలుసుకోండి. ఈరోజు కన్స్ట్రక్షన్స్ పైన ఉన్న శ్రద్ధ గత ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ దానికోసం తెచ్చుకోలే కదా. కాబట్టి ఈరోజు దాని తగ్గట్టుగా 2 లక్షల పోస్టులు మీరు ఇస్తామని చెప్పింది. ఆ 2 లక్షల పోస్టులు ఈరోజు మీరు ఇప్పటికైనా నింపే నోటిఫికేషన్ ఈ సంవత్సరం అన్న అంటే మీరు 26 జనవరి వచ్చే లోపు కనీసం దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఏజ్ రిలాక్షన్ అనేది ఏ ఎగ్జామ్ అయినా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ రియాలిటీ వరకు లేదు. ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రస్తావన కూడా లేదు. నిరుద్యోగుల గురించి మాట్లాడి కానీ జాబ్ క్యాలెండర్ ప్రస్తావన కూడా ఇవాళ వరకు ఎత్తలేదు ఈరోజు. కాబట్టి ఇవన్నీ చాలా బాధాకరమైన విషయం. ఈరోజు రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఉన్నారు. వాళ్లకు ఏ విధంగా ఉపాధి కల్పించాలి, ఏ విధంగా వాళ్ళకు మీరు రాజీవ్ గాంధీ ఇది లోన్స్ గురించి మాట్లాడినారు. దాని గురించి ఇప్పటి వరకు దాని ఫామ్ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఇప్పటిదాకా దాని గురించి ప్రస్తావన లేదు. కాబట్టి ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు యువత గురించి నిరుద్యోగుల గురించి ఆలోచించే తీరిక ఈ ప్రభుత్వానికి లేదన్నది మనకు చాలా స్పష్టంగా ఈరోజు కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా రేపు గణతంత్ర దినోత్సవం వచ్చే లోపు అంటే జనవరి 26 లోపైన ఈరోజు ఉన్న ఖాళీలన్నింటినీ గుర్తించాలి. 33 జిల్లాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈరోజు ఎంతమంది రిటైర్డ్ అయినరు, ఆ ఖాళీలన్నీ ఎందుకు నింపలేదు, దానికోసం జాబ్ క్యాలెండర్ కావాలి. ఆ జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది రిటైర్డ్ అయినరు, గ్రూప్ 1 ఎంతమంది రిటైర్డ్ అయినరు, గ్రూప్ 2 ఎంతమంది రిటైర్డ్ అయినరు, ఆ రిటైర్డ్ అయిన ప్రతి పోస్టు ఈరోజు నింపే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులను ఈరోజు ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చిన ఉద్యోగాలు రానోళ్ళకు స్వయం ఉపాధి కల్పించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జెండా సాక్షిగా గోల్కొండ కిలా సాక్షిగా ఈరోజు అబద్ధాలు చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఆ అబద్ధాలు మీరు ఎంతవరకు దాన్ని సమర్థించుకుంటారో అయితే మీకే తెలుసు. కానీ ఈరోజు తెలంగాణ నిరుద్యోగులు మాత్రం ఈరోజు నిరుత్సాహంగా ఉన్నది. వాళ్ళతో ఒకసారి చర్చించరు, వాళ్ళని ఒకసారి పిలుచుకోరు, వాళ్ళ సమస్యలు ఏందో మాట్లాడరు. ఈరోజు వాళ్ళు చేసిన పోరాటానికి ఇచ్చిన మీరు ఏకైక వెసులుబాటు ఏమిందంటే ఆ 2 సంవత్సరాలు రిలాక్షన్ ఇచ్చిందంతే. అదేదో 4 సంవత్సరాలు ఇస్తే పోయేది కదా. ఏం ఇచ్చిండ్రు 2 ఏళ్ళు, మీకు ఏం నష్టపోతుంది చెప్పండి. మీరు ఏం నష్టపోతుంది? వాళ్ళకి రిలాక్షన్ ఇస్తే ఏం నష్టపోతుంది? కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఈరోజు మీరు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకొని ఈరోజు ఉద్యోగులకు మాత్రం ఖాళీలు మొత్తం నింపాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. అంతేకాకుండా 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏ జాబ్ ఇచ్చినా ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అని ఉండాలి. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు భారీ ఎత్తున పెద్ద ఎత్తున నష్టపోయిందనండి. ఎవరంటే ఈ తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ యువత. అర్థం చేసుకోండి, తెలంగాణ
రావడంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో కూడా వాళ్ళ కీలకంగా భూమిక వాళ్ళు పోషించింది. కాబట్టి మీరు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన చర్యలు మీరు వాటిని ఇప్పటివరకు అయితే కొనసాగించారు, ఇప్పటికైనా కొనసాగించకుండా చూడాలని నేను కోరుకుంటున్నా. మరో అంశం, ఇక ఇంకో అంశం, రిటైర్మెంట్ ఉద్యోగులు మార్చి 31 నాటికి 25,354 మంది రిటైర్డ్ అయినారు. అంటే ఇప్పుడు ఇది ఇవాళ ఆగస్టు 15, ఇవాటి వరకు నాకు తెలిసి దాదాపు 27,000 మంది రిటైర్డ్ కావచ్చు. ఇందులో కోర్టుకు పోయిన వాళ్లకు 100% డబ్బులు వచ్చినాయి. చాలామంది ఇంకా ఎన్నో కేసులు, ఈరోజు చాలా కేసులు, దాదాపు 3-4 వేల కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఇంకా కేసులు ఫైల్ చేస్తూనే ఉన్నారు. డబ్బులు రానోళ్ళు, సగం డబ్బులు వచ్చిన వాళ్ళందరూ. కోర్టు మరి పరిమార్లు సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీ గారిని చాలా తీవ్రంగా హెచ్చరించింది. చాలా పేమెంట్ విషయంలో చాలా తీవ్రంగా హెచ్చరించింది. ఆయనను అరెస్ట్ చేసి తీసుకొచ్చి నిలబెట్టమని కూడా ముందు చెప్పినటువంటి పరిస్థితి. బెయిల్ కూడా ఇవ్వద్దన్నది. అంటే ఫైనాన్స్ సెక్రటరీ ఆ స్థాయికి దిగజారి చేసినావు నువ్వు. కాబట్టి ఈరోజు వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బులు ఈరోజు మీరు కాగ్ ఇచ్చిన రిపోర్ట్లో 16,000 కోట్ల రూపాయలు 2024 రిలీజ్ చేసినామని, ఈ 2025లో 11,000 పోస్టులు రిలీజ్ చేసినామని, 2026 6,000 కోట్ల రూపాయలు మీరు విడుదల చేసినట్టు, 11,000 కోట్లు 16,000 కోట్లు ఇచ్చినట్టు మీరు ఇవాళ మన ఏది గోల్కొండ కిలా మీద మీరు ఇచ్చింది ఏంటంటే 6,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పిన 100 రోజులలో నేను ఇచ్చిన అని చెప్పినావు. ఓకే, మరి ఇన్ని కేసులు ఎందుకుంటే ఈరోజు వాళ్ళు కమిటెడ్ ఎక్స్పెండిచర్, అది దాన్ని ఏకకాలంలో చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. రిటైర్డ్ అయిన నెల రోజుల లోపు అన్ని బెనిఫిట్స్ కూడా జరగాలి. ఈరోజు తనువులు చాలించిన 101 మంది గురించి ఈరోజు వాళ్ళ ప్రస్తావన లేదు. మన దగ్గర ఉన్న రికార్డు ప్రకారం 101 మంది, కానీ ఇంకా ఎక్కువ చనిపోయి ఉంటారు. వాళ్ళు మనకు సంప్రదించలేదు కాబట్టి మనకు తెలియదు. ఈరోజు వాళ్ళ బెనిఫిట్స్ రిటైర్డ్ కాగానే ఇవ్వాల్సిన వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేసి, పైగా ఎవరు అడగనటువంటి పథకం, ఆరోగ్య పథకం, అదే ఈహెచ్ఎస్ స్కీమ్, దాన్ని అమలు చేసి అది వాళ్ళపైనే మీరు రుద్ది ఈరోజు వాళ్ళ వచ్చే పెన్షన్లకు వెళ్ళి 1.5% వాళ్ళ జీతంలోకి వెళ్ళి కట్ చేసుకుంటా ఈరోజు వాళ్ళ పెన్షన్ను తక్కువ చేశారు. అంతేకాకుండా ఈరోజు జీపీఎఫ్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ అమౌంట్ ఇవ్వకుండా, ఆ పైసలు విడుదల చేయకుండా చాలామందికి క్యూమిటేషన్లు ఇచ్చారు. క్యూమిటేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు వాళ్ళ 70,000 పెన్షన్ వచ్చేటోళ్లకు 35,000 వస్తాయి. ఇది అంటే వాళ్ళ దాదాపు 40% వాళ్ళ అందులోకెళ్ళి డిడక్ట్ అవుతూ ఉంటాయి, వడ్డీతో సహా కట్ చేసుకుంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళు వాళ్ళ హక్కుగా ఉన్న డబ్బులు వాళ్ళకి ఇచ్చి, ఇవి కూడా ఏక మొత్తంలో ఒకేసారికి ఇస్తే వాళ్ళు ఉపయోగపడేది. ఇప్పుడు నాకు చాలామంది తెలిసిన వాళ్ళకు నాకు ఈసారి 10 లక్షలు పడ్డాయి, 8 లక్షలు పడ్డాయి, 3 లక్షలు పడ్డాయి, 15 లక్షలు పడ్డాయి, అట్లా చెప్తుండ్రు. దానికి ఒక సమయం వాళ్ళు కడదామనుకున్నటువంటి ఏకకాలంలో వాళ్ళ ఈఎంఐలు క్లోజ్ చేసుకొని నెలకి క్లోజ్ అయిపోతుంది అనుకున్న తరుణంలో ఈరోజు ఎటు కాకుండా వచ్చే పైసలతోని ఏవి క్లోజ్ అవుతలేవు, ఏది కూడా ఫుల్ఫిల్ అవుతలేదు. వాళ్ళకి ఒక ఇల్లు కట్టుకోలేరు, ఒక ఫ్లాట్ కట్టుకోలేరు, లేకుంటే వాళ్ళు ఒక పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేరు, ఒక వ్యాపారం పెట్టియలేరు, వాళ్ళు ఏ చేయలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బు వెళ్ళక వాళ్ళకి ఇవ్వాలి. సరే, ఓవరాల్గా ఏం మాట్లాడింది ఒకసారి రేవంత్ రెడ్డి గారు, అది కూడా విందాం. ప్రతి నెల మీ యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు నాడు మీ జీత భత్యాలు ఖాతాలో పడకపోతే మీ కుటుంబ సమస్యలతోని మీరు ఆందోళన చెందుతుంటారు. అందుకే 2023 డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాలను అందించడమే కాకుండా ఈనాడు కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఇతర శాఖలలో పనిచేస్తున్న వాళ్లకు ప్రతి నెల 5వ తారీఖు లోపల జీత భత్యాలను వాళ్ళని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. తొందరలోనే 100% ఈ విషయంలో విజయం సాధిస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా రిటైర్మెంట్, ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి చెప్పిండు ముందు, కాబట్టి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మాట్లాడదాం. ఈ రాష్ట్రంలో దాదాపు 4,50,000 అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉంటాయి.
ఈ ఈ ఈ ఏజెన్సీలలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇవన్నీ కూడా ఏజెన్సీల కింద పనిచేస్తున్నారు. ఏ ఏజెన్సీలు ఈ రాష్ట్రంలో 4800 ఏజెన్సీలు ఉంటాయి. ఈ 4800 ఏజెన్సీలలో దాదాపు 4500 ఏజెన్సీలు ఫ్రాడ్ అని చెప్పి తేలినాయి. వీటి వల్ల వాళ్ళు చాలా భయంకరంగా ఈరోజు నష్టపోతారు. ఈరోజు జీపీఎఫ్ మొన్ననే మనం చూసినాం. జీపీఎఫ్ దాదాపు 1100 కోట్ల రూపాయల స్కామ్ ఏదో చేసింది. 1150 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టకుండా మింగేసింది. ఈరోజు మింగేయడం వల్ల ఈరోజు ఉద్యోగులందరూ కూడా ఈరోజు నష్టపోయారు. అర్థమైందా? ఈరోజు వాళ్ళందరూ అయితే ఈ 4300 ఏజెన్సీలు ఫ్రాడ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలిసినప్పటికీ ఇప్పటి వరకు వాటి మీద ఎందుకు తీస్తలేరు? ఎందుకు దాని మీద చర్యలు చేపడతలేరు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు వాళ్ళని తీపిచ్చే ప్రయత్నం చేస్తలేరు మీరు? కాబట్టి ఈరోజు లాల్ కిలా పైన మన గోల్కొండ కోట పైన ఈరోజు ఇవాళకి మీరు దాని గురించి క్లారిటీ ఇస్తలేరు, దాని గురించి క్లారిటీగా చెప్పలేదు. ఖచ్చితంగా మేము వీళ్ళని తీసేస్తాము, ఈ ఏజెన్సీలను ఎత్తేస్తామని చెప్తలేరు. 5వ తారీఖు లోపు జీతాలు ఇస్తామంటుంటారు. ఇంకొకటి ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు ఆ కట్టింగ్లలో దాదాపు 13,000 రూపాయలు అందులో కట్టింగ్ పోతూ ఉన్నాయి. 13,000 కోట్ల రూపాయలు కట్టింగ్ పోతున్నాయి. మొన్న ఒక ఇద్దరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చెప్తున్నారు, ఒక 2-3 కలిసి 4-5 కలిసి ఒక పిటిషన్ ఇవ్వడానికి మన ఫైనాన్స్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అయినట్టు బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళిండ్రంట. వెళ్ళి సార్ ఇట్లా ఏజెన్సీలు మమ్మల్ని ముంచుతున్నాయి సార్, ఏజెన్సీలను తీసేసి మాకు డైరెక్ట్ ఇవ్వండి సార్ అని అంటే, ఏజెన్సీలను తీసేస్తాం కానీ మిమ్మల్ని మేము తీసేయలే కదా, మిమ్మల్ని తీయాలి అంటే మేము నిజాయితీగా పనిచేస్తున్నాం కదా సార్, మా మీద తప్పుంటే మా మీద యాక్షన్ తీసుకోమని చెప్పాను. అంటే ఈరోజు ఏజెన్సీల మీద ఉన్న శ్రద్ధ బట్టి విక్రమార్క గారికి లేకుంటే రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగుల మీద లేదు. ఈరోజు ఆయన 5వ తారీఖు లోపు జీతం ఇస్తున్నా, జీతం ఎంత వస్తుందో చెప్పిండా? 16,000 15,000 జీతం. అంటే ఈరోజు సెక్యూరిటీ గార్డ్స్ కూడా దాదాపు 20,000 30,000 నడుస్తున్నాయి. చిన్న అపార్ట్మెంట్లు అయితే 10,000 11,000 12,000 పనిచేస్తున్నారు వాళ్ళు. అర్థమైందా? ఈరోజు వాళ్ళు ఎట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి వాళ్ళ దగ్గర ఉన్నది. అసలు వాళ్ళకి ఈరోజు మీరు సమాన పని సమాన వేతనం ఇస్తుండ్రా? ఈరోజు అందిస్తుండ్రా మీరు? ఎక్కడ కూడా ఈరోజు అంతలేదు. వాళ్ళ కష్టాన్ని బట్టి ఈరోజు వస్తలేదు. ఈరోజు నిన్న చెలో సెక్రటరియట్ ఏదైతే ఆర్టీసీ అప్రెంటిస్ ఉద్యోగులు మాట్లాడినరో వాళ్ళంతా అవుట్సోర్సింగ్ కింద ఎట్లా 11,000 కూడా పనిచేస్తున్నారు. 11,000 15,000 లోపు పనిచేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పని ఏంది? వాళ్ళకి ఇస్తున్న జీతాలు ఏంది? ఈ ప్రైవేట్ ఏజెన్సీల పైన ఎందుకు ప్రభుత్వానికి అంత ప్రేమ? ఈ ప్రైవేట్ ఏజెన్సీల మీద ఎందుకంత మక్కువ? వాళ్ళని తీసేయాలనే ఆలోచన ఎందుకు వస్తలేదు? కష్టపడేది వీళ్ళు, వాళ్ళ జీతాలలో కట్ చేసుకునే మింగేది వీళ్ళ. పిఎఫ్లని వీళ్ళ దగ్గర కట్ చేసుకుంటారు, ఆ పిఎఫ్లు మింగేది వీళ్ళ. ఈరోజు ఇంత పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు 4,300 కంపెనీలు దొరికిపోయినాయి, ఏజెన్సీలు దొరికిపోయినాయి. ఈరోజు వాళ్ళందరి మీద ఎంక్వైరీలు చేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అన్ని మీ దగ్గర దొరికినప్పుడు వాళ్ళందరి మీద సత్తరించి చర్యలు తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? వాళ్ళందరినీ జైళ్ళల్లో పంపాలి కదా. ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో ఎందుకు చెలగాటం ఆడుతుండ్రు? ఈరోజు 1వ తారీఖు జీతం వస్తుందన్న తృప్తి తప్ప వేరే ఏమున్నది ఇందులో? ఎవరిని కన్నెర్ర చేసినా వాళ్ళ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పైన పాలసీ ఏంది? రెవెన్యూ డేటా ఆపరేటర్స్ దాదాపు 632 మందిని తీసేసిండ్రు. దేనికోసం తీసిండ్రు? ఇలా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు రోడ్ల పైన ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత 20 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు, వాళ్ళ గురించి ఒక ప్రస్తావన ఎత్తలే. దేనికోసం? పాలసీ మ్యాటర్ అన్నప్పుడు ఇలా మీరు మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి గారు. అది పాలసీ మ్యాటర్ అని చెప్పి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చిలుక పలుకులు పలుకుతున్నారు పోయిన వాళ్ళ దగ్గర. ఓకే, కానీ ఈరోజు ఆ పాలసీ ఏ పాలసీ తీసుకున్నా ఆ పాలసీ గురించి ఈరోజు 15 ఆగస్టు రోజు మీ సంభాషణలో మీ అడ్రస్లో ఖచ్చితంగా అది ఉండాలి. ఈరోజు మీ స్పీచ్లో, మీ ప్రసంగంలో ఒక పాలసీగా మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడినప్పుడు ఈరోజు అందులో మేము 632 మందిని మేము తీసేసినాము. దేనికోసం తీసినారో ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు మీరు దాని గురించి చెప్తలేరు? పాలసీ అన్నప్పుడు చెప్పాలి కదా. దానివల్ల రెవెన్యూ శాఖకు జరిగిన ఉపయోగం ఏంది? వాళ్ళు చేసిన అక్రమాలు ఏంది? వాళ్ళు చేసిన పాపం ఏంది?
ఈరోజు వాళ్ళు 20 సంవత్సరాలు సర్వీస్ చేసిండ్రు, అంటే 40 సంవత్సరాల వయసు వాళ్ళకు వచ్చింది, 40 సంవత్సరాలు దాటి 40, 45, 42, 43, 45 మధ్యలో వాళ్ళ వయసు వచ్చింది. ఈ వయసులో వాళ్ళకి ఇప్పుడు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందా చెప్పండి? ఈరోజు 2 సంవత్సరాలు పెంచమంటే నువ్వు 4 సంవత్సరాలు పెంచమని నువ్వు పెంచలేదు. ఈరోజు హఠాత్తుగా రెవెన్యూ శాఖలో 632 మందిని నువ్వు తీసేసినారు రేవంత్ రెడ్డి గారు, మీరు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కలిసి. ఈరోజు వాళ్ళు 45 సంవత్సరాలలో వాళ్ళు బయటికి వెళ్ళి ఏం జాబ్ చేయగలుగుతారు చెప్పండి మీరు? ఎక్కడ వాళ్ళు బతకగలుగుతారు? ఎక్కడ వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది? ఎక్కడ వాళ్ళ నౌకరి దొరుకుతుంది? ఎక్కడ వాళ్ళని తీసుకుంటారు చెప్పండి మీరు? ఎట్లా బతకాలి ఆ కుటుంబాలు? ఈరోజు వాళ్ళకు పౌర హక్కులు లేవా? వాళ్ళకు ఆ కుటుంబానికి జీవించే స్వేచ్ఛ ఈరోజు వాళ్ళకు లేదా? వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉండదా? మరి ప్రత్యామ్నాయ మార్గం మీరు ఏం చూపించిండ్రు? ఆల్టర్నేటివ్ మీరు ఏమి ఇచ్చిండ్రు వాళ్ళకు? త్రోవ ఏం చూపించిండ్రు? ఈరోజు ఇక్కడికి వెళ్ళి మేము తీసేసినాం, మేము ఆ డిపార్ట్మెంట్కి పంపుతున్నాం, లేకుంటే ఈ డిపార్ట్మెంట్కి పంపుతున్నాం, మీరు ఈ పని చేయండి అని చెప్పిన తీసి అవతల పడేస్తే ఏందన్నట్టు ఈరోజు వాళ్ళు ఎట్లా బతుకుతారు? దానిపైన మీ ప్రసంగంలో ఎక్కడుంది? అది పాలసీ మ్యాటర్ అని చెప్పినప్పుడు పాలసీ మ్యాటర్ అనేది ఖచ్చితంగా మీరు ప్రసంగించారు, మీ ప్రసంగంలో తెలపాలి కదా. ఈరోజు 632 మంది వాళ్ళు మామూలు ఇవి కాదు కదా, వాళ్ళు చాలా పెద్ద నెంబర్ కదా. అంతమంది రోడ్లపైన వేస్తే ఎట్లా అన్నది చెప్పండి? ఈరోజు మీ బాధ్యత లేదా? ఈ దేశ పౌరులు కాదా? ఈ దేశానికి వాళ్ళు ఓటేయలేదా? 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి దేశానికి వాళ్ళు సేవ చేయలేదా రేవంత్ రెడ్డి గారు? కాబట్టి ఈరోజు నడుస్తుంది ఏవైతే అంశాల గురించి ఈరోజు చర్చ జరగాలనో, ఏ అంశాల గురించి ప్రతిపక్షం పోరాటం చేయాలనో అక్కడ పోరాటం జరుగుతలేదు, కష్టంగా జరుగుతలేదని చెప్పాలి. కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మీరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సమాన పని సమాన వేతనం నంబర్ 1, వాళ్ళ పనిని బట్టి వాళ్ళకి జీతం ఇవ్వండి ఒకటి. రెండవది ఈరోజు ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేయండి. అంతేకాకుండా వీళ్ళ దగ్గర కట్ చేసుకున్న పైసలు మొత్తం వాళ్ళ దగ్గర రికవరీ చేసి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వాలి. ఇన్ని రోజులు వాళ్ళు పైసలు మొత్తం దారి మరలించిన పైసలు ఎంతైతే కట్ చేసుకుంటారో పిఎఫ్లో అంత డబ్బులు మళ్ళీ రికవర్ చేసి వీళ్ళకి ఇవ్వాలి. అదే ఈ ఉద్యోగులు వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఈరోజు వాళ్ళు ఎవరు వడ్డీతో సహా ఇవ్వాలి, వసూలు చేయాలి వాళ్ళ దగ్గర, ఏజెన్సీల దగ్గర. కట్టకుండా వాడుకున్న డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ తప్పించుకోపోయినారో ఏజెన్సీల పేరు. ఇప్పుడు ఈ ఒక ఏజెన్సీ ఉంటుందంట, ఈ ఏజెన్సీ తప్పు చేసిన దొరకంగానే వాడే మళ్ళీ వేరే ఏజెన్సీ పేరుతో వస్తుందంట. అదేందా? వాళ్ళందరూ అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళు, ఈ డబ్బు వాడుకున్న వాళ్ళు, ఈ ఉద్యోగుల డబ్బులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డబ్బులు వాడుకున్న వాళ్ళందరూ కూడా రికవర్ చేసి వాళ్ళ డబ్బుల్లో వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు అంతేకాకుండా దీన్ని కార్పొరేషన్ వెంటనే చేయాలి. తీసేసిన ఎంతమందిని అయితే ఇప్పటి వరకు తీసేసిండ్రో వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఇక రిటైర్డ్ ఉద్యోగుల గురించి కూడా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు వినండి. నేను తెలియజేయదలుచుకున్నాను. అదే విధంగా రిటైర్మెంట్ ఉద్యోగులు 35 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం సేవలు అందించి రిటైర్ అయినప్పుడు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారా మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవాలని, మీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకోవాలని ఆందోళన చెందుతున్న సందర్భంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరైన సమయంలో అందకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అంతకుముందు ఇచ్చిన నిధులే కాకుండా మొన్న 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలు అందిస్తానని రిటైర్మెంట్, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చి 6,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో వేసిన అని చెప్పి తెలియజేయడానికి నేను సంపూర్ణంగా సంతోషం చేస్తున్నాను. ఇతర బకాయిలను కూడా సరైన సమయంలో మీకు అందిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ, అదేవిధంగా పెన్షనర్స్కి మీకు అందరికీ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఈ జీతాల గురించి, ఎస్పెషల్లీ పెన్షనర్స్ గురించి, రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంది? ఈరోజు మనం చేస్తున్నట్టు ఒక ఉద్యమం అల్లు పెరగకుండా నిత్యం. మొన్న నేను మళ్ళా ఇవాళ కూడా పేపర్లో వచ్చింది పెట్టిన, ఎన్హెచ్ఆర్సీకి మళ్ళీ ఒక రిమైండర్ వేసిన. వీళ్ళు 6,000 కోట్లే ఇచ్చినామంటుండ్రు, 6,000 కోట్లు ఇస్తామంటుండ్రు. ఇవాళ రిటైర్డ్ వాళ్ళ నంబర్ పెరిగింది, వాళ్ళ పైసలు పెరిగినాయి. ఈరోజు 100 మంది దాటిపోయినరు, 100 మంది మరణాలు అయినాయి ఇప్పటికీ. కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తలేరని ఇస్తే మళ్ళీ నోటీస్ ఇచ్చింది 4 వారాలు టైం ఇచ్చి. 4 వారాలు కూడా ముగియనికి వస్తుంది. ఇప్పటి వరకు ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఇవాళ దాకా వాళ్ళు చెప్తలేరు. రాష్ట్రపతి దగ్గరికి పోయినాం మనం,
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఇచ్చినాం. దాదాపు 12,000 పిటిషన్లు పోయినాయి ఇక్కడికి. రిజిస్ట్రార్ సుప్రీంకోర్టు గారికి పంపినాం. ఈరోజు ఈ భారతదేశంలో ఎక్కర్లేని విధంగా ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ డబ్బులు మీరు వాడుకున్నారు, దాచిపెట్టుకున్న డబ్బులు. నువ్వేమో దానం ఇచ్చినట్టు 6,000 కోట్లు ఇచ్చినా దీనికి నేను చాలా సంతోషిస్తున్నా. ఎట్లా సంతోషిస్తాను? మీరు 101 మంది చనిపోయినా నువ్వు సంతోషిస్తావా? ఈరోజు అందులో ఓపీఎస్ వాళ్ళు, మన సిపిఎస్ వాళ్ళు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ పెట్టుకున్న వాళ్ళు ఇవాటి వరకు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారన్న దానికోసం నువ్వు సంతోషిస్తున్నావా? ఈరోజు చాలామంది ఓలాలు, ఊబర్లు, ఆ వయసు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు పండ్లు కూరగాయలు అమ్ముతున్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల గురించి మీరు సంతోషిస్తున్నారా? దేనికోసం సంతోషిస్తుంది? ఈరోజు మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోలేకపోతుండ్రు, దాని విషయాన్ని మీరు సంతోషిస్తుండ్రా? మూర్తి గారి విషయం, ఎస్ఐ మూర్తి గారి విషయం ఎన్నోసార్లు మీకు చెప్పిన. ఈరోజు ఆయన వైద్యం తీసుకోలేక అన్ని పేపర్లలో కూడా వచ్చినాయి. ఆయన పైసలు ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. ఆయన మల్టిపుల్ డిజార్డర్స్ ఉన్నాయి హెల్త్లో, ఆయన మల్టిపుల్ సర్జరీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన తీసుకోకుండా ఈరోజు ఆరోగ్య భద్రత కూడా ఆయనకు అందకుంటే మన ఏది మీరు ఈహెచ్ఎస్కి కింద 1.5% ఇప్పుడు 3 నెలలకి వెళ్ళి కట్ చేసుకున్నారు. పెన్షనర్స్కి వెళ్ళి కూడా ఈరోజు వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళ వైద్యం కూడా అంతలేరు. ఇది మోసం కాదా? దగా కాదా ఇది? దీని గురించి మాట్లాడడానికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తలేరా? ఈరోజు వాళ్ళ గురించి నిజంగా ప్రభుత్వం నిలబడాల్సిన బాధ్యత లేదా? వృద్ధాప్యం వాళ్ళు పోరాటం లేని సమయంలో యూనియన్లను మొత్తం మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఈరోజు వాళ్ళ గురించి ప్రస్తావన ఎక్కడైనా వస్తుందా? ఈరోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ వేదిక పైన గోల్కొండ కిలా మీదకి వెళ్ళి మాట్లాడేటట్టుగా ఉద్యమం బలంగా నడిచింది కాబట్టి నిన్న ప్రతిరోజు ఏదో ఒక వేదిక పైన ఏదో ఒక ధర్నాలో వారానికి మినిమం 2-3 కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. ప్రతి కార్యక్రమానికి వందలాది మంది తరలి రామాన్ని మేము రప్పియలేం కదా, వాళ్ళ ఛార్జీల పైసలు అవి ఉండేవి కదా. కాబట్టి సాధ్యమైనంత వరకు నేను ఎంత ఉద్యమం చేయాలో అంత చేస్తూ ఉన్నా. ప్రతి సంస్థని ఈరోజు నేను వాళ్ళ తలుపు తట్టిన, వాళ్ళ న్యాయం చేయమని, వాళ్ళ ఇళ్లల్లో పోయి పలకరించిన పరిస్థితి. ఒక్కొక్కరు ఎన్ని కుటుంబాలను అయితే సందర్శించినో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కష్టాలు మామూలుగా లేవు. ఈరోజు ముఖ్యంగా చాలామంది పడకలను పట్టుకొని ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు డబ్బులు రాక రంజితోని ఇటు గద్వాలకి వెళ్ళి మొదలుపెట్టి అక్కడ ఆదిలాబాద్ దాకా, నాగార్జున సాగర్కి వెళ్ళి మొదలుపెట్టి ఇటు ఆర్మూర్ దాకా ఎన్నో ఫోన్లు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఏకకాలంలో ఇచ్చే ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం సివిల్ వర్క్స్ సివిల్ వర్క్స్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ మనకు అవసరం లేదు. ఇప్పుడు త్రిబులార్ రోడ్డు మనకు అవసరం లేదు. ఈరోజు మౌలిక సదుపాయాల గురించి ఆలోచన చేయండి. విద్య, వైద్యం, దానికి సేవ అందించిన టీచర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి ఇవ్వాల్సిన కమిటెడ్ ఎక్స్పెండిచర్ వెంటనే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అవి ఎందులోకెళ్ళి తీస్తారా, ఎట్లా ఇద్దామా అనే ఆలోచన చేయండి. ఈరోజు ఇయ్యలేము, మనకు చాలా అప్పులు ఉన్నాయి అని అంటే ఈరోజు అవన్నీ వంకలే. ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు కావాల్సుకున్నప్పుడు మేము విదేశాలకు పోయినప్పుడు మనకు అప్పులున్నా మీకు డబ్బులు వస్తాయి. మీరు దావోస్కి పోవాలనుకున్నప్పుడు డబ్బులు లేకున్నా మీకు డబ్బులు వస్తాయి, అప్పులున్నా మీకు డబ్బులు వస్తాయి. మీరు బ్యూటీ కాంటెస్ట్లు పెడదామన్నప్పుడు డబ్బులు లేకున్నా మీకు డబ్బులు వస్తాయి. ఈరోజు ప్రతి విషయంలో కూడా మీకు ఎక్కడ అవసరం ఉంటే దానికి డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు దరిద్రం ఏందో, ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏకకాలంలో ఏమంటే మాత్రం 1,00,000 రోగాలు వస్తాయి మీకు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఉద్యమం మీరు కాకమ్మ కథలు ఎన్ని చెప్పినా ఇవాళ మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ పైసలు వచ్చే రోజుల్లో బకాయిలు కూడా ఇస్తామన్నారు, కానీ ఎంత ఇస్తాము, ఎప్పుడు ఇస్తామనే డేట్లు మాత్రం చెప్పలేదు. కాబట్టి దీనిపైన ఈరోజు గోల్కొండ కిలా పైనకి వెళ్ళి మీరు మాట్లాడినప్పుడు, ఒక స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం మీరు చేసినప్పుడు అలా క్లారిటీ ఉండాలి, క్లియర్గా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. మీరు ఫోకస్డ్గా లేరు, క్లియర్గా లేదు, క్లారిటీ లేదు, ఒక ఎప్పుడు ఇస్తామనే డేట్ లేదు. ఇవన్నీ లేకుండానే ఈరోజు మీరు మాట్లాడింది. ఇది చాలా దురదృష్టం. వాళ్ళు ఈరోజు రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించని మీరే అన్నారు. 35-40 సంవత్సరాలు సేవలు చేసినని మీరే అన్నారు. ఈరోజు వాళ్ళ డబ్బులు, వాళ్ళ జీతంలోకి వచ్చిన డబ్బు దగ్గర దాచిపెట్టింది మీకు తెలియదా? ఈరోజు దాచుకున్నప్పుడు మమ్మల్ని నమ్మి మనకి ఇచ్చిండ్రు, మనం కూడా నమ్మకంగా ఇద్దామని ఉండాలనా? కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని
3 ఏళ్ళు సర్వీస్ పెంచి అవి నా నెత్తి మీద పెట్టిండు అనేది వంక కాదు. ఆయన అసోంటి తప్పు చేసిండు కాబట్టి ఈరోజు ఫామ్ హౌస్లో పండుకుంటే ఇక జిందగీలో మళ్ళీ సెక్రటరీకి రాడిగా రారు, తీసుకురారు కూడా. అర్థమైందా? ఈరోజు అంతమందిని ఈరోజు మీరెంత కారణం వాళ్ళంత కారణం. చిట్ట చివరి ప్రతిపక్ష పాత్ర గురించి కూడా మనం చర్చ చేద్దాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రభుత్వం, మీరు ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ నలుగురు కూర్చొని ఏకకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఏం ఆపితే వీళ్ళ డబ్బులు ఇవ్వగలుగుతాం అనేది మీరు ఇమీడియట్గా దాని గురించి మీరు మాట్లాడండి. నవ్వులప్పాలు కాకండి, రిటైర్ అయిన వారి శాపాలు మీరు తినకండి. ఈరోజు ప్రభుత్వానికి అది మంచిది కాదు, రాష్ట్రానికి అది మంచిది కాదు. ఈరోజు వాళ్ళ మూలుగులు మీకు వినబడుతున్నాయో లేవో, మౌనంగా వాళ్ళు ఏడుస్తున్న ఏడుపు మీకు వినబడుతుందో లేదో, వాళ్ళ రోదన మీకు వినబడుతున్నాయో లేదో నాకు అర్థం. ఎందుకంటే మీరు చాలా సంతోషిస్తుందన్నారు కాబట్టి వినబడుతుందని అయితే అనుకోను. వినబడతలేవు, చెవులు మూసుకున్నావు, వినదలుచుకోలేదు నువ్వు వాళ్ళ గురించి. వాళ్ళ బాధలు ఒకసారి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ పిలుచుకొని నువ్వు ఒకసారి మీ కష్టాలు ఏందని చెప్పి వాళ్ళని అడిగితే అప్పుడు నీకు అర్థమవుతుంది వాళ్ళ బాధ. నీ దగ్గర నీ చెప్పు చేతల్లో ఉన్న సంఘాలతోని మీటింగ్లు పెట్టి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళని అడిగితే వాళ్ళ తెలియదు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, రిటైర్ అయిన వారిని నేను లిస్ట్ ఇస్తా, వాళ్ళని పిలుచుకోండి. మీరు ఎవరైనా పిలుచుకోవాలని చెప్తా, వాళ్ళని పిలుచుకోండి. దవాఖానలో ఉన్నటోని, హాస్పిటల్ చుట్టూ తిరిగేటోని, ఇబ్బంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళను, గుండెలు ఆగిపోయిన వాళ్ళను, స్టంట్లు వేసుకున్న వాళ్ళను, వైద్యం అందలేక ఇంకా ఇంట్లోనే ఉండి వైద్యం మందులు వేసుకొని బతికేటోళ్ళను వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ కష్టాలు చెప్తారు, వాళ్ళ బాధలు చెప్తారు. అప్పుడు నేను మహబూబ్ నగర్ జిల్లాకెళ్ళే పిలిపిస్తా. ఈరోజు ఎట్లు తోచక వాళ్ళు ఎక్కడున్నారు అనేది అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎప్పుడు ఇస్తారో డేట్ చెప్పకుండా ఈరోజు మాట్లాడితే ఎట్లా? ఖచ్చితంగా మేము బరాబర్ కొట్టాడతాం. వాళ్ళ ప్రతి పైసా వచ్చేదాకా గట్టిగా కొట్టాడతాం. ఈరోజు నువ్వు అక్కడ ప్రసంగంలో వాళ్ళ పేర్లు తీసేదాకా ఎట్లా పట్టుకొచ్చినామో మళ్ళీ వాళ్ళ సమస్య తీర్చినామని చెప్పేదాకా పట్టుకొస్తాం. మేము దీనికి ఎక్కువ టైం ఏమి ఇవ్వం. నువ్వు ఏది 5 నెలలు ఇవ్వచ్చు, 6 నెలలు ఇవ్వచ్చు అనే టైం ఏమి ఇవ్వం. వెంటనే చెల్లించాలనేది మా డిమాండ్. ఎందుకంటే 101 మంది చచ్చిపోయినారు, అది చిన్న నంబర్ ఏం కాదు. అందరి పైసలు ఇవ్వాలి, పూర్తి కావాలి. దాచిపెట్టుకున్న పైసలు నువ్వు మెహర్బానీ చేస్తలేవు. ఏకకాలంలో మొత్తంలో ఇవ్వాలి. 18వ తారీఖు రోజు మరి ఎక్స్టెండెడ్ మీటింగ్ పెట్టిండ్రు ఉద్యోగ సంఘాలు. ఆ సంఘ నాయకులు కూడా చెప్తున్నా, మీరు ఒక ఉద్యమ క్యాలెండర్ను విడుదల చేయండి. ఎల్లుండి ఉద్యమ క్యాలెండర్లో అందులో ఏమేమి ఉండాలో, ఎట్లా చేయాలో మీరు చేయండి. కానీ పెన్ డౌన్ మాత్రం పక్కా ఇవ్వండి. ఒక ఉద్యోగి అది కాదు, అందరు ఉద్యోగుల గురించి, రిటైర్ అయిన ఖాళీల గురించి. ఈరోజు ఆ పని భారం అంతా ఈరోజు ఉన్న ఉద్యోగుల మీద పడుతుందని చెప్పి ఖచ్చితంగా మీరు దానిపైన మీరు చేయండి. ఖచ్చితంగా ఒక కాల్ ఖచ్చితంగా ఇవ్వండి. ఉద్యమ క్యాలెండర్ మీరు 18వ తారీఖు విడుదల చేయాలి. అన్నం టైంలో నల్ల బ్యాచ్లు పెట్టుకోవాలి, అవన్నీ అయిపోయినాయి. గట్టి ఉద్యమం, ప్రభుత్వానికి సురుకుదాకే ఉద్యమం ఇవ్వాలి. దెబ్బకు వాళ్ళు పాలసీలు గీలసీలు అన్నీ పక్కన పెట్టి ఇమీడియట్గా ఈరోజు ఉద్యోగులను ఆదుకునే ప్రయత్నం చేసేటటువంటి పిలుపు ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఉద్యోగుల గురించి ఏం మాట్లాడుతుంటో విందాం. మిత్రులారా, డిజిటల్ పాలనలో తెలంగాణ అనే దేశానికి ఆదర్శం. 36 సచివాలయ శాఖల్లో 100% ఈ ఆఫీస్ అమలు చేశాం. దేశంలో తొలి పూర్తి స్థాయి డిజిటల్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించాం. 581కి పైగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చాం. అభినందనీయమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వ విజయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనది. అధికారులు కీలక భాగస్వాములు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, ఆ పెంచిన ఆదాయం నుంచి సంక్షేమ పథకాలను అమలు చేయడం, చివరి లబ్ధిదారుడి వరకు చేర్పించే బాధ్యత ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం నుంచి అన్ని రంగాలలో ప్రభుత్వ సేవలను విస్తరించడం వరకు ఉద్యోగులు, అధికారులు సహకారం సంపూర్ణంగా అందిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మీ యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
మొదటి తారీఖు నాడు మీ జీతభత్యాలు ఖాతాలో పడకపోతే మీ కుటుంబ సమస్యలతోని మీరు ఆందోళన చెందుతుంటారు. అందుకే 2023 డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతాలను అందించడమే కాకుండా ఈనాడు కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఇతర శాఖలలో పనిచేస్తున్న ఏం చెప్తుంది ఇప్పుడు ఉద్యోగులకు వాళ్ళ జీతము వాళ్ళకు 1వ తారీఖు ఇస్తున్నారు. 1వ తారీఖు ఇవ్వకుండా 2వ తారీఖు ఇస్తారా? ఇప్పుడు గతంలో ఆ ప్రభుత్వం జీతాలు 9 తారీఖు 10 తారీఖు వరకు గుంజుకొచ్చిందనే పండబెట్టారు. ఓకేనా? ఈరోజు 1వ తారీఖు ఇస్తామని చెప్తే నీకు ఓట్లు వేసిండ్రు ఉద్యోగులందరూ. అంతేకాకుండా ఈరోజు గోల్కొండ కిలా పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగంలో మరి ఉద్యోగులు సేవలు అందించారు, ఉద్యోగులు పెట్టుబడి ఆకర్షించడంలో వాళ్ళ సంపూర్ణ భాగస్వామ్యం ఉన్నది. ఈరోజు మన ఆర్థికంగా కలెక్షన్ చేసేది పన్నులు తీసుకొచ్చే కలెక్షన్ మొదలుపెట్టి ఈరోజు చెల్లించే వరకు ముఖ్యమైన భూమిక పోషించేది ప్రభుత్వ ఉద్యోగులు. మరి ఆ ఉద్యోగులు ఈరోజు దాదాపు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పని కూడా ఈరోజు వాళ్ళే చేస్తున్నారు. అందులో 90% అవుట్సోర్సింగ్ ఉద్యోగులే చాలా డిపార్ట్మెంట్లో ఉన్నారు, మన అందరికీ తెలుసు. ఈరోజు నీ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు 3 డిఏలు ఇస్తామని చెప్పారు. మరి ఇలా 3 డిఏలు పోయి ఇలా 6 డిఏలకు వచ్చినాయి. డిఏల ప్రస్తావన ఎందుకు లేదు? ఈరోజు 6 డిఏల గురించి ఎందుకు మాట్లాడలేదు? 6 డిఏల గురించి నువ్వు ఎందుకు గలం విప్పలేదు? అంటే ఇంతకు మించిన అన్యాయం ఏముంటుంది చెప్పి ఈరోజు పిఆర్సీ గురించి మాట్లాడలేదు. గత ప్రభుత్వం 3 డిఏలు పెండింగ్ పెట్టింది. మళ్ళీ మీ హయాంలో 3 పెండింగ్, 3వ డిఏకు కూడా దగ్గరకు వచ్చింది. ఈరోజు పిఆర్సీ అట్నే ఉన్నది. మరి ఎట్లా బతుకుతారు వీళ్ళు? ఈరోజు ఏమనంటే వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయించారు టీచర్లకు, చాలా జీతాలు ఇచ్చేస్తున్నారు అని చెప్పి. ఈరోజు చాలా జీతాలు ఒకటేసారి తీసి వాళ్ళకి ఏమి ఇస్తలేరు కదా, క్రమక్రమంగా పెరిగినాయి అవి. ఈరోజు ఏ విధంగా ఈరోజున్న ధరలకు అనుగుణంగా పెంచుకుంటూ పోయినారు శాలరీలు. కాబట్టి ఈరోజు యూనియన్లను, ఇక్కడ కూడా యూనియన్లది, ఇక్కడ యూనియన్లను మొత్తము దద్దమ్మలను చేసి వాళ్ళని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళని మీ పోలింగ్ ఏజెంట్ల లెక్క వాడుకొని, మనం చూసినాం పోలింగ్ ఏజెంట్ లెక్క ఎక్కడ ఎన్నోట్లు పడుతున్నాయి అని చెప్పేసి ఈరోజు బాజాప్తా ఏలూరు శ్రీనివాసరావు గారే రెవెన్యూ మంత్రితో మనం మాట్లాడేది ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టింది. ఏ బూత్లో ఎన్నోట్లు పడ్డాయి, ఏ విధంగా గెలిపియబోతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఏజెంట్ లెక్క పనిచేసినారు, ఈ యూనియన్లతో ఏ విధంగా ఉద్యోగులను వాడిండ్రు అనేది మనకు చాలా స్పష్టంగా విన్నాం. వాళ్ళకి ఆశలు పెట్టి ఈరోజు జరిగింది ఏంది, వాళ్ళకు ఒరిగింది ఏంది, వాళ్ళకి కలిగిన లాభం ఏంది? లేదు. అంతేకాకుండా ఈరోజు మీరు బాజాప్తా స్పష్టంగా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిండ్రు సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తామని. చాలా రాష్ట్రాలలో మార్చిండ్రు. పాత పెన్షన్ విధానాన్ని చాలా రాష్ట్రాలు ఈరోజు అమలు చేస్తున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు అమలు చేస్తలేదు? సిపిఎస్కి వెళ్ళి ఓపీఎస్కు ఎందుకు మారుతలేదు? ఈరోజు వాళ్ళు ప్రభుత్వాన్ని కష్టపడలేదా? వాళ్ళు పని చేయలేదా? వాళ్ళు ఎట్లా బతుకుతారు ఈరోజు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు? పాలసీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు పాలసీ అనేది వీటి మీద తయారు చేయాలి. మీరు పాలసీలు అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా వీకి అవతల పడేసారు కాదు. పాలసీ అంటే ఈరోజు సిపిఎస్కి వెళ్ళి ఓపీఎస్గా మార్చడానికి మనం ఏవిగా పనిచేయాలి, దాని మీద కమిటీ వేసి ఇప్పటి వరకు మరి సిపిఎస్ కింద రిటైర్డ్ అయిన వారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పి ఒక కమిటీ వేసి వాళ్ళ ఇళ్ళల్లో పంపి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో ఒకసారి రిపోర్ట్ తెప్పించుకొని మీకు తెలుస్తుంది. నాకు తెలుసు వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు. నాకు వాళ్ళు ఫోన్ చేస్తారు, నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నాకు కష్టం వచ్చినా, ఎప్పుడు ఇబ్బందిగా అడిగినా, మాకు డబ్బులు రాలేదు సార్ దయచేసి మాట్లాడి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈరోజు యూనియన్లకు వాళ్ళ బాధలు తెలుస్తే ఈరోజు ఇప్పటిదాకా వీళ్ళు చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోరు వాళ్ళు. అర్థమైందా? ఈరోజు రేపు రిటైర్డ్ కాబోయేటోళ్ళు రేపు వీళ్ళ ఆ పరిస్థితి వాళ్ళ కలగద్దు. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర చదివితే రేవంత్ రెడ్డి గారు అప్పుడు మీకు తెలుస్తుంది. మీకు ఈరోజు మీకు ఏవి కల్పించినా ఒక నలుగురికి ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమలే పెట్టింది. ఎక్కడ పెట్టినా ఉపాధి కల్పించడం అంటే ఉపాధి తక్కువ చేయడం, జీతాలు తక్కువ చేసి లాభాలను పెంచుకోవడం, తద్వారా మన స్కామ్లు చేసుకోవడం ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాదు, నెహ్రూ గారి ఎజెండా కాదు. అర్థమైందా? అది ఎవరి పాలన అప్ టు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారి వరకు కూడా ఈరోజు
వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలనే ఆలోచనతో పనిచేసిన ప్రభుత్వాలు. ఆ చరిత్ర మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు వీళ్లకు ఇవ్వాల్సిన పైసలు మీ భారం అని అనుకోవద్దు ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఉద్యోగులను నిజంగా మీరు నమ్మితే ఈరోజు వాళ్లకు రావాల్సిన ఏదైతే డిఏ పిఆర్సీలు ఉన్నాయో వెంటనే ఇవ్వాలి. మరొకసారి నేను ఉద్యోగ సంఘాల్లో చెప్తున్నా, 18వ తారీఖు మీరు ఏదైతే మీరు చాలా మీటింగ్లు పెట్టింది, ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ల వల్ల ఏమయ్యేది, కానీ ఈసారి మాత్రం మీ మీటింగ్ ఒక చరిత్రాత్మకమైన మీటింగ్ రావాలి. చరిత్రాత్మక నిర్ణయం మీరు తీసుకోవాలి. చరిత్రాత్మకమైన ఒక ఉద్యమానికి మీరు నాంది పలకాలి. పోస్ట్ తెలంగాణ ఏ విధంగా ఉండాలనే దానికి ఉద్యోగుల ఒక హక్కుల గురించి మీరు నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పించుకుని వాళ్ళందరూ అనుకుంటే ఏదో ప్రకటన చేయబోతున్నారు డిఏలని, పర్సంటేజ్లు కూడా యూట్యూబ్లలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, కానీ ఎక్కడ కూడా లేదు. ఈరోజు ఇంతమంది ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నా కానీ ఏ ఒక్క మీడియా ఇంతవరకు ప్రస్తావన చేయలేదు. కాబట్టి ఇవి కొన్ని అంశాలు మీతో చర్చిద్దాం అనుకున్నా. మరి చాలా బాధాకరమైన విషయం ఇప్పటి వరకు మనం జరిగినాయి. ఈరోజు ఈ అంశాలు ఏం లేవు. ఆయన స్పీచ్ గురించి చాలా చెప్తారు, సోది బాగా రాసుకొని వచ్చింది. ఆ సోది అంతా మాట్లాడే టైం లేదు, కానీ కొన్ని ముఖ్యమైన అంశాలు నేను మాట్లాడాలనుకుంటున్నా. ఇంకొక విషయానికి వస్తే ఆర్టీసీ అప్రెంటిస్, ఆర్టీసీ లో దాదాపు 2012లో నోటిఫికేషన్ పడ్డది. అప్పుడు మన కార్పొరేషన్, ఆర్టీసీ కార్పొరేషనే వాళ్లకు ఎగ్జామ్ పెట్టింది, వాళ్ళ ద్వారానే నియామకాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక దాని తర్వాత నోటిఫికేషన్ లేవు. ఆర్టీసీ ఉద్యోగులు, ఆర్టీసీ అప్రెంటిస్ ఉద్యోగులు, ఆర్టీసీ డ్రైవర్లు వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. కానీ వాళ్ళ ఉద్యమానికి ఎక్కడ కూడా ఈరోజు ఇంత కూడా వాళ్ళకు ఇది లేదు. కానీ ఈరోజు వాళ్ళు ఏం చేసేసిందంటే వాళ్ళ ఎగ్జామ్ ఈరోజు వాళ్లకు ఒక 1000 డ్రైవర్లు, ఒక 743 కార్మిక్స్, సేవా కార్మిక్స్ అని పోస్టులు పెట్టిండ్రు. అది ఎవరు పెట్టాలి? ఏపీఎస్ఆర్టీసీ పెట్టాలి, అంటే మన టీజీఆర్టీసీ పెట్టాలి. ఎందుకు పెట్టాలి వాళ్ళంటే ఆ పనితనం ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్లు ఏమి కావాలి, ఏ విధంగా నియమ నిబంధనలు ఉండాలి, ఎంతమంది అప్రెంటిస్ ఉండు, వెయిటేజ్ మార్క్స్ ఎట్లా ఇవ్వాలి అనేది కంప్లీట్ ప్రస్తావన అనేది అక్కడికి వెళ్ళి రావాలి. కానీ ఈరోజు అక్కడికి వెళ్ళి తీసుకురాకుండా వీళ్ళు ఏకంగా తీసుకపోయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అప్పచెప్పారు. నేను గత వీడియోలో నా కానిస్టేబుల్ అభ్యర్థులతో నేను మాట్లాడించిన వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ, వాళ్ళ ఇబ్బందులు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు ఎంత కష్టపడ్డారు వాళ్ళని, ఎంత నష్టపోయినరని, పోలీసు బోర్డు రిక్రూట్మెంట్ వల్ల ఎన్ని కోర్టు కేసులు పడ్డాయని. ఈరోజు వాళ్ళు కంటెంప్ట్ కోర్టుకు పోతే చాలామంది మా తోటలో నౌకర్లే పోతాయని చెప్పి ఎవరు కంటెంప్ట్కి పోతలేరు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు? దీని విషయంలో మరి మొన్న ఈ నియామకాల విషయము చాలామంది దాదాపు కొన్ని వందల సంఖ్యలో కోర్టులో కేసు వేసిండ్రు. ఈరోజు మా నియామకాలు ఏ విధంగా జరుగుతాయని నిన్న బెంచ్ మీదకి ఈ కోర్టు కేసు మొన్న దినానో మనము ఆ చెలో సెక్రటరియట్ పిలుపునిచ్చినాము. దానికి కొన్ని వందలాది మంది ఊహించని విధంగా ప్రతి జిల్లాకి వచ్చారు. దాదాపు హైదరాబాద్ అన్ని పోలీస్ స్టేషన్లో ఎక్కడికక్కడ అరెస్ట్లు అయినరు. ఒకరు దొరికిండ్రు, వాళ్ళు వాట్సాప్ గ్రూపులలో పట్టుకొని ఎక్కడికక్కడ బస్ స్టాండ్ల దగ్గర, ట్రైన్ల స్టేషన్ల దగ్గర ఏడ దొరికితే అక్కడ అందరూ కూడా చాలామంది అరెస్ట్ అయినారు. నేను కూడా అరెస్ట్ అయ్యి ఆ దినమంతా ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. కానీ ఈరోజు వాళ్లకు ఎంత అన్యాయం జరిగిందనంటే ఒకసారి నిన్న దినాన అది కోర్టులో హైకోర్టులో నిన్న దాని గురించి నడిచింది, ఒకసారి వినండి. Pertaining to the recruitment of Shramix, that's no assistant mechanics millers in the RTC, and for the first time they assigned this task to the police recruitment board millers. Yes sir. And till then 2012 the only APS RTC used to do that part. May I request you all page number 23. అయితే ఇప్పటి వరకు 2012 వరకు కూడా దీన్ని ఆర్టీసీ వాళ్ళే చేసేది. కానీ ఈసారి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అప్పచెప్పిండ్రు అని చెప్పిండ్రు. ఇది దాదాపు 8 నిమిషాలు పడ్డారు. గత నోటిఫికేషన్ తీసుకురమ్మని చెప్పేసి కోర్టు వారం రోజుల పాటు ఇదేసింది. ఈరోజు 101% ఇది ఏ విధంగా చూసినా ఈరోజు శ్రామిక్ వీళ్ళకే ఫేవర్గా వస్తుంటే నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకనంటే ఈరోజు వాళ్ళకి పోలీస్ రిక్రూట్మెంట్ ఎట్లా ఇస్తాయి? ఇప్పుడు కార్పొరేషన్ ఒకటి అనేది సపరేట్. అది ఈరోజు వాళ్ళకు స్వయం ప్రాతిపత్తి ఉంటుంది, దానికి ఒక చైర్మన్ ఉంటాడు, దానికి ఒక కథ ఉంటుంది. ఈరోజు దానికి ఒక మినిస్టర్ ఉంటాడు. ఈరోజు ఆర్టీసీ గొడ్డుపోలే కదా, ఆర్టీసీ దిక్కుసక్కి లేని కదా.
ఆర్టీసీ కనేటోడు ఒక మంత్రి కాలబడ్డాడు కదా, ఒక మనిషి ఏడిచింది కదా ఒకడు. మా ఆయన పనికిమాలినోడు కాదు కదా పొన్నం ప్రభాకర్ అంటేవాడు, ఒక బీసీ బిడ్డ కదా, ఒక పనికిమాలినోడు కాదు కదా. మరో మంత్రి ఉంటాడు, దానికి ఒక కార్పొరేషన్ ఉంటుంది, దానికి ఒక చైర్మన్ ఉంటాడు, దానికి మెంబర్లు ఉంటారు, ఇంకో దానికి రీజన్స్ ఉంటాయి, 2 రీజన్స్ ఉంటాయి మనకు. ఆ రీజనల్ వైజ్గా ఈరోజు తీసుకోవాలి. అర్థమైందా? పోస్ట్ అనేది రీజన్ వైజ్గా ఇవ్వాలి కానీ జిల్లా వైజ్గా ఏ విధిగా ఇస్తారు? జిల్లా వైజ్గా కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ పద్ధతిలో ఈరోజు వాళ్ళు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. కానిస్టేబుల్ పెద్దలకు జిల్లా వైజ్గా ఉండదు కదా, ఇది జిల్లాకు డిపో ఉంది కాబట్టి డిపో కింద ఉండదు కదా. ఈరోజు రీజనల్ వైజ్గా దీన్ని నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ మరి 11 నెలలకి వెళ్ళి మీరు ఏం చేసిన నోటిఫికేషన్ పడి చాండోలు అవుతుంది అని చెప్పేసి కూడా ప్రస్తావన అయింది, కోర్టులో జరిగింది వాదనలు. కానీ ఈరోజు జరిగింది, కానీ వాళ్ళు ఏ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేయబోతున్నారు అనేది చూసింది ఈరోజు. ఎందుకంటే వాళ్ళంతా అప్రెంటిస్ అంటే టెంపరీగా పనిచేసేటోళ్ళు. ఈరోజు వాళ్ళు అప్రెంటిస్ వాళ్ళు అందులో మారి అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నారు. అందులో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు దగాకు గురవుతారు. ఎవరి చేత దగాకు గురవుతుండ్రు? ఎవరు దోపిడీ చేస్తున్నారు వాళ్ళను? సేమ్ అవే ఏజెన్సీలు, ప్రైవేట్ ఏజెన్సీలు అక్కడ కూడా దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన మనం ఉద్యమం చేపట్టినాం. దాని మీద ఈరోజు చాలా పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. ఈరోజు ఈ విధమైన నియామకాలు, ఈ విధమైన పోలీస్ బోర్డు తీసుకుపోయి ఎట్లా చెప్తారు? మరి పొన్నం ప్రభాకర్ దేనికోసం మంత్రిగా ఉన్నాడు? ఈరోజు ఏం చేయడానికి మంత్రిగా ఉన్నారు? గాడులో కానీ నీ శాఖల ఒక డ్రైవరు సేమ్ గౌడ కమ్యూనిటీకి చెందిన శంకర్ గౌడ అన్న ఈరోజు పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని చచ్చిపోతాడు ఆయన. ఒక వ్యక్తి సేమ్ సామాజిక వర్గానికి చెందినవాడు, నీ శాఖలో ఒక మంత్రి ఉద్యోగి, ఈరోజు నువ్వు ఆయనకు భరోసా ఇవ్వలేకపోయినావు. శంకర్ గౌడ్ యొక్క ఆత్మహత్యకు నా పనితనం బాగలేక నా చేతగాంతనమని రాజీనామా చేయాలి పొన్నం ప్రభాకర్ గారు. యూ హ్యావ్ టు రిజైన్. నీకు ఉండడానికి హక్కు లేదు. నువ్వు వెంటనే రాజీనామా చేయాల్సింది. ఆయన సిగ్గు లేకుండా ఆయన అక్కడికి వెళ్ళి ఏది దాన్ని ఆయన మరణించిన వ్యక్తిని ఎక్కడనో అవతలు నన్ను కూడా మొన్న లేచి ముద్దామని చూశాను. అపోలో హాస్పిటల్ కిషన్ బాగ్ దగ్గర ఇక్కడ ఉన్న అపోలో హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ వేసి దాన్ని డ్రామా చేద్దామని చూశారు. నేను పోయి అక్కడ నిరసన తెలిపి పెద్ద ఎత్తున గొడవ చేసేదాకా దాన్ని ఇచ్చేయలే. నిజంగా ఆర్టీసీ కార్మికులు కూడా, ఆర్టీసీ నాయకులు మీకు ఎంతవరకు శంకర్ గౌడ్ గారిని మీరు ఎంత ముందు ఆయన స్ఫూర్తిని ముందు పెట్టుకొని ఈరోజు ఉద్యమాలు చేయాలి. ఇచ్చిన మాట ఎక్కడ నిలబెట్టింది చెప్పండి? ఈరోజు ఆయన త్యాగం మామూలు త్యాగమా? లేకుండా మీతో చర్చలు ఎక్కడికి చెప్పండి? ఈరోజు దాదాపు 600 మందిని తీసేసిండ్రు అక్రమంగా చిన్న పోస్ట్ రీజన్స్ పైన. వాళ్ళందరినీ వాపసు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? ఈరోజు వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? పొన్నం ప్రభాకర్ గారు వారిని చుట్టూ తిరుగుతూ ఉంటే స్పందిస్తుంటా. ఈరోజు దేనికోసం ఉన్నారు? ఈరోజు సేమ్ అదే విధంగా రామానుజ గౌడ్ గారు అని నాకు ఫోన్ చేస్తూ ఉన్నాడు మిత్రుడు. ఈయన కూడా డ్రైవరు, ఈయన కూడా అప్లై చేసిండు. ఒకసారి అసలు ఈ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగినాయి, జరిగిన అన్యాయం ఏంది అనేది ఆయన మాటల్లో విందాము. నేను శంకర్ గౌడ్ గారు మరణించారు, ఆర్టీసీ డ్రైవర్. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగి అవుట్సోర్సింగ్ డ్రైవర్గా పనిచేస్తున్న రామాంజ గౌడ్ గారు, ఆయన మన సిద్దిపేట జిల్లానే. మరి ఈయన అక్కడ జిల్లా మంత్రిగా ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం ఒకసారి. అసలు వాళ్ళ సమస్య ఏంది, ఎందుకు ఈరోజు అంత అంట్రెస్ట్గా ఉన్నారు అనేది వీళ్ళ మాట్లాడిందాం. మొన్న అయితే మన అప్రెంటిస్ మెకానిక్స్తోని బ్రదర్ నమస్తే. నమస్తే బ్రదర్, మేము నన్ను లైవ్లోకి తీసుకున్నా. ఇప్పుడు నిన్న కోర్టులో జరిగిన వాదన మేము విన్నారా మీరు? ఓకే ఓకే ఓకే. అయితే అందులో ఒకటి వ్యాలిడ్ పాయింట్ ఫస్ట్నే అంటాడు. ఇది ఇదివరకు 2012 నోటిఫికేషన్లో ఇది ఆర్టీసీ వాళ్ళు ఇచ్చేది నోటిఫికేషన్, వాళ్ళు పెట్టేది. కానీ ఈసారి పోలీస్ బోర్డు మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అప్పచెప్పిండ్రు అనేది ఒక స్ట్రాంగ్ పాయింట్. గత నోటిఫికేషన్ తీసుకురమ్మని చెప్పిండ్రు. కాకపోతే నోటిఫికేషన్ పడ్డాక ఎన్ని రోజుల వరకు మీరు ఏం చేసిండ్రు అనేది ఇంకొక ప్రశ్న వాళ్ళు అడిగినరు. అడిగినప్పుడు వీళ్ళు స్టెప్ బై స్టెప్ చేసుకున్న తప్పులు గమనించి మా క్లయింట్లు మీ దగ్గరకు వచ్చిందనేది అడ్వకేట్ గారు మాత్రము చాలా బాగా వాదించిండు. చెల్ల రమేష్ గారు చాలా బ్రహ్మాండమైన వాదన వినిపించిండ్రు, అది మనం విన్నాము.
అయితే నోటిఫికేషన్ మాత్రం తీసుకురమ్మన్నారు. అయితే దొరికితే అక్కడ అయితే ఇప్పుడు మామూలుగా నేను రిక్రూట్మెంట్ అది ప్యాటర్న్ చూసిన. ఇప్పుడు మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో జిల్లా వైజ్గా తీసుకుంటారు, ఆర్టీసీలో రీజనల్ వైజ్గా తీసుకుంటారు. మరి ఇక్కడ మరి ఇక్కడ అదే ఇప్పుడు నేను అడుగుతున్నా, మరి ఇక్కడ ఆర్టీసీ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్టే నోటిఫికేషన్లు పడ్డాయండి మీకు? సార్ ఒక్క మాట సార్, చెప్పండి, మంచిగా చెప్పండి, ఇక వివరంగా చెప్పండి సార్. ఇప్పుడు ఆర్టీసీ చరిత్ర ఇప్పటిది కాదు సార్, అది కొన్ని సంవత్సరాలు నా బహుశా మా అయ్య కూడా ఉండకపోతే ఆర్టీసీ ఉన్నప్పుడు అట్లా రూల్స్ ఎట్లుంటాయి అంటే డిస్ట్రిక్ట్ సంబంధం ఉండదు సార్ అసలే. అట్లా జోనల్స్ ఉంటాయి సార్, జోనల్ తర్వాత రీజనల్స్ ఉంటాయి, రీజనల్ తర్వాత డిపోలు ఉంటాయి. ఒక డిపోకి వచ్చేసి 8 డిపోలు ఇట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, మా దగ్గర మెదక్ రీజనల్ ఉంటది. మెదక్ రీజనల్ వచ్చేసి జహీరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, 8 డిపోలు ఉంటాయి సార్. అయితే రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఏమైతుందంటే ఈ 4 జిల్లాలకు సమానంగా ఉద్యోగాలు వస్తాయి సార్. ఒకటి నువ్వు క్యాస్ట్ పరంగా తీసుకో, ఏదైనా తీసుకో. అయితే ఈ డిస్టిక్లు చేయబట్టి మాకు ఏమైందంటే సార్, సంగారెడ్డి డిస్టిక్ లో మాత్రమే 57 పోస్టులు పడ్డాయి సార్. మా మెదక్ సార్, మెదక్ నుంచి మాట్లాడుతున్నా. మెదక్ లా ఓన్లీ 8 పోస్టులేమో 10 పోస్టులు పడ్డాయి సార్, 2 జనరల్ పడ్డాయి, మొత్తం 10 పోస్టులు పడ్డాయి. నేను బీసీ సార్, నాకు బీసీకి ఒక్క పోస్ట్ కూడా లేదు సార్ మెదక్ లా. ఏంటంటే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మా మంత్రి కూడా బీసీ, ఆయన కూడా గౌడే, నేను కూడా గౌడే. నాకు ఉద్యోగం రాదని సిగ్గుపడన్నా లేకపోతే. హలో మన సార్ చెప్పు సార్. ఇంకోటి ఈ జిల్లాల వారీగా వేస్తే నేను చాలా లాస్ అయిపోయినాను సార్. నాకు సార్ కాదు బ్రదర్, ఇప్పుడు నువ్వు మంత్రి గారికి వచ్చినావు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మీకు ఆర్టీసీ అనే దానికి ఒక గొడ్డు పోలే కదా? 2012 నియామకాలు ఎవరు చేసిండ్రు? ఆర్టీసీ వాళ్ళు చేసిండ్రు. అప్పుడు ఆర్టీసీకి ఒక మంత్రి ఉండు కదా, ఆర్టీసీకి ఒక చైర్మన్ ఉండే కదా, ఆర్టీసీకి ఒక బోర్డు ఉంటుంది కదా. మరి ఇప్పుడు మంత్రి దిక్కులేంది ఎందుకైంది? ఆర్టీసీ పక్క డిపార్ట్మెంట్ వాళ్ళు, అది కార్పొరేషన్ పక్క డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? మీ మంత్రి లేరు, ఆ దిక్కు సక్కి లేదు, ఆర్టీసీ అనాథాలు అయిపోయింది ఆర్టీసీ వాళ్ళు. క్వశ్చన్ మార్క్ ఏమైందంటే పెద్ద ట్రాన్స్పోర్ట్ కు అసలు ఇన్ని కార్పొరేషన్లు మా తెలంగాణలో ఉన్న కార్పొరేషన్లకు అన్నిటికంటే ఒక మంచి పేరు ఉన్నదంటే ఆర్టీసీకి. దానికి ఎండీ ఉంటాడు, మళ్ళా మంత్రి ఉంటాడు. మంత్రి ఉండగా మన సంస్థకు ఇంకోలు రిక్రూట్మెంట్ చేస్తారంటే ఏందో మాకు అర్థం కాలేదు సార్. పోనీ అది ఎంత అయిందనుకో, ఇప్పుడు కోర్టులో కూడా నిన్న ఏమన్నారంటే నోటిఫికేషన్ వచ్చి నుంచి మీరు ఏం చేసిరని ఒక మాట మాట్లాడండి సార్, దానికి సమాధానం చెప్తా సార్. నేను కార్పొరేషన్ లా యూనియన్స్ లేవు సార్. మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేసిరంటే బ్యాన్ చేసేసారు, మొత్తం ఆఫ్ చేసేసారు. ఇప్పుడు యూనియన్ ఎలక్షన్ పెడతామని చెప్పేసి తొక్కొదిలేసిండు కేసీఆర్, తొక్కొదిలేసిండు కానీ. అయితే ఇప్పుడు యూనియన్ లేవు సార్, ఎవరు అడుగుతారు సార్? ఇప్పుడు వాళ్ళు అడగలేరు. రిక్రూట్మెంట్ పడ్డాయి, 3000 పోస్టులు వేస్తామని 1000 పోస్టులు వేసి సంవత్సరం దాకా తీసుకొచ్చేస్తారు వీళ్ళ. సరే మాకు ఇవ్వకపోతే వాళ్ళకి ఇస్తారు అని చెప్పేసి అవుట్ సోర్సింగ్ కూడా మనల్ని ఎట్లా చేశారంటే రీజనల్ వైజ్ గా చేసిస్తారు. మాది మెదకు రీజనల్ లో కూడా ఫస్ట్ వచ్చినాం సార్ మేము అన్ని సెలక్షన్ లా. మామూలుగా నియామకాలు ఇదివరకు జోనల్ వైజ్ గా జరిగేదా, రీజనల్ వైజ్ గా జరిగేదా? జోనల్ గా మారింది సార్ ఇప్పుడే సార్. అసలు నేను ఇప్పుడు చూడలేను, నేను కాదు సార్. ఇప్పుడు డిపార్ట్మెంట్ లో పనిచేసే కూడా చాలా ఇది ఏమో అసలు మాకే అర్థమైతే లేదు. ఎటు పోతుందో ఆర్టీసీ అని తర్వాత భయం అవుతుంది సార్ వాళ్ళకి. ఇక మీరు పాడవాలండి, అనాథలం అభాగ్యులం అని పాడాలి. ఎందుకంటే మీ మంత్రి ఉన్నా వేస్ట్, చైర్మన్ ఉన్నా వేస్ట్, మీకు ఒక వ్యవస్థ ఉన్నా వేస్ట్. పక్కోడు ఎవరో పక్క శాఖగా అప్పచెప్పి ఈరోజు జోనల్ వారీగా జరిగేది జిల్లా వారీగా జరిగేటట్టు చేసిండ్రు. కళ్ళు తెరిచే లోపు యూనియన్లు మాట్లాడతారేమో అనుకుని మీరు అనుకున్నారు, మంత్రి మాట్లాడతారేమో అనుకున్నారు. మా మంత్రి ప్లాస్టర్ వేసుకున్నాడు ముందు వెనక. కూడా మా వాళ్ళు పోతే ఎవరు అన్నారంట సార్. నేను నిన్న ఇంతకు ముందే మాకు సంబంధం లేదు, మొత్తం రేవంత్ రెడ్డి సార్ చూసుకుంటాడు అని చెప్పిరంట సార్. అది ఎంతవరకు సార్ అది నాకు అర్థం కాదు. ఈయన ఈయన సింగరేణి బూడి తప్ప చెప్పిండట. సింగరేణి బూడి తిండి కావాలంటే సింగరేణి బూడిదంటే దాని ఒక చరిత్ర ఉన్నది. పున్నప్రభ గారికి సింగరేణి బూడి తప్ప చెప్పిండు, ఆర్టీసీ ఏమో ఆయనకు అప్ప చెప్పిండట. సార్ ఇప్పుడు పిల్లలకి ఏదైనా బాధ వస్తే ఎవరు దగ్గర పోతాడు సార్? తండ్రి దగ్గర పోతాడా, పెద్ద తండ్రి దగ్గర పోతాడా? బ్రదర్ ఒక్కటి చెప్పు, నీకు ఎన్ని మార్కులతో పోయింది ఇప్పుడు డ్రైవర్? నాది నాకు హాఫ్ మార్క్స్ తో పోయింది సార్. నాకు జనరల్ రావాలంటే 95 మార్కులు కావాలి సార్. నాకు 94%, 55% వచ్చింది సార్. 90% తో పోయింది. ఒకవేళ జోనల్ లెవెల్ లో నీకు నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా 100% ఫస్ట్ లిస్ట్ ఫస్ట్ పేరు నాదే ఉంటుంది సార్.
ఓకే, ఒకవేళ ఆర్టీసీ వాళ్ళని నియామకం చేస్తే ఖచ్చితంగా 100% ఆర్టీసీలో నియామకం చేసినందుకు ఈ రోజు నేను ఆర్టీసీలో పని చేస్తున్నా సార్. 10 ఏళ్ళ నేను చేయబట్టి నా ఏజ్ అయిపోతుంది. నాకు ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు నీ జీతం ఎంత నెలకి? ఇప్పుడు ఎంత వస్తుంది? నాకు 27,000 మాకు ఉన్నది సార్. అలా మొత్తం ఏజెన్సీ కట్ చేసుకొని 21, 22 దాని ముఖం కూడా 23 ముఖం కూడా చూడలేదు ఇప్పటి వరకు. ఏ డ్రైవర్ చూడలేదు ఇప్పటి వరకు. 21,000కు నువ్వు ఆర్టీసీ పెద్ద బస్సు దాదాపు ఒక 50-60 మంది ప్యాసింజర్లు వేసుకొని నడుపుతావు సార్. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకు ఏ డ్యూటీ చేస్తే ఆ డ్యూటీ మేము కంపల్సరీ చేయాలి సార్. ఇప్పుడు కార్ డ్రైవర్కి ఎంత వస్తుంది తెలుసా జీతం ఇక్కడ? ప్రైవేట్ కార్ డ్రైవర్కు వస్తుంది సార్ 30,000 దాకా వస్తుంది. మంచి ఓనర్ దొరికితే 30-40 దాకా సంపాదించవచ్చు. మాకు కూడా వచ్చినాయి సార్ ఆఫర్లు. కాకపోతే ఏంటంటే మేము తర్వాత ఫ్యూచర్ లో మాకు బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి మేము సాలీసాల జీతంతో ఎంత చేస్తే మాకు వేటేజ్ మార్కులు లేకుండా ఎవడో స్కూల్ బస్ నడపడానికి ఈ రోజు నువ్వు ఆ వేటేజ్ ఈ వేట్ అని తీసుకొచ్చి క్యాష్ పరంగా తీసుకొచ్చి నువ్వు 80 మార్కులు వచ్చిన ఉద్యోగం ఇచ్చినావు. 95 మార్కులు ఆడనే పెట్టావు. ఎవడు కావాలి సార్ ఆర్టీసీ బస్ నడపాలంటే? 95 మార్కులు ఉన్నాడు కదా ఫిట్టు, వాడే కదా సార్ ఇప్పుడు కావాల్సినాడు. నువ్వు ఇప్పుడు ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఈ డిస్ట్రిక్ట్ అని తీసుకొచ్చి నువ్వు లాస్ట్ కు 80 మార్కులకు ఇచ్చి నువ్వు వానికి స్టేరింగ్ అప్ చెప్తే ఏం సార్ నువ్వు ఏం సమాధానం చెప్తాం అనుకుంటున్నావు పబ్లిక్? నా బాధ కాదు సార్. ఇప్పుడు మొత్తం యావత్ తెలంగాణ మొత్తం ఒక డిపోలు వచ్చేసి 30 నుంచి 40 మంది అవుట్ సోర్సింగ్ ఉన్నారు సార్. మెకానిక్లు 30 మంది దాకా 30 నుంచి 40 మంది ఉన్నారు సార్. ఇప్పుడు నా ఫోన్లు వచ్చినాయి గౌడు, నా ఫోన్లు వచ్చినాయి. దాదాపు 90% అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారంట కదా ప్రతి డిపోలా? ప్రతి డిపోలో సార్. నువ్వు కాకపోతే నయంబర్ రా సార్, లేకపోతే నేనే నియమడు వస్తా. ప్రతి డిపోలో చూపిస్తాను. నేను కండక్టర్ డ్రైవర్ ఇప్పటికి కూడా మన మెదక్లో కండక్టర్ నియామకం ఒక్కసారి ఒక్క మాట చెప్తాను. నేను ఒక పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. మొన్న 1500 పోస్టులు నోటిఫికేషన్ పడ్డాయి అని చెప్పేసి రిలీజ్ చేశారు. 1500 కండక్టర్ పోస్టులు పడ్డాయని నోటిఫికేషన్ చేశారు. అయితే ఏం చేశారంటే అది మార్కులతో ఇస్తారు సార్. మార్కులు 10th మార్క్స్ మెరిట్ తో ఇస్తారు అది జాబ్. అయితే ఏం చేసేదంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరోనా బ్యాచ్ కి 10/10 కల్పిస్తారు. ఇప్పుడు వాళ్ళ మార్కులు ఎట్లా లెక్క పెట్టాలి? లేకపోతే ఇట్లా ఓపెన్ కాస్ట్ కి ఎట్లా లెక్క పెట్టాలి? రెగ్యులర్ లో పాస్ అయిన వాళ్ళకి ఎట్లా లెక్క పెట్టాలని చెప్పేసి బోర్డుకు లేఖ రాసి పంపించారు ఆర్టీసీ వాళ్ళు. అంటే మన 10th బోర్డు ఉంటది కదా సార్, ఇంటర్మీడియట్ 10th బోర్డు పంపించారు. అది ఇంకా పైనకి ఏం వచ్చిందో మాకు తెలియదు సార్ అసలే. మరి వాళ్ళు ఆపినందుకు వాళ్ళు ఆపిరు. మరి నువ్వెందుకు ఆపలేవు? నువ్వెట్లా లెక్క చేసినావు? నువ్వు ఓపెన్ లో రాష్ట్రానికి ఎట్లా ఉద్యోగం ఇస్తావు? నువ్వు రెగ్యులర్ గా పాస్ అయిన నువ్వు ఎట్లా ఉద్యోగం ఇవ్వవు? ఇప్పుడు నాకు ఒక్కసారి సార్ నాకేం తక్కువ మీరు చెప్పండి సార్. నాకు డ్రైవింగ్ టెస్ట్ కు 60కి 60 మార్కులు సార్. లైసెన్స్ కు 25కు 25 మార్కులు సార్. 10th మెమోకు 9.5 మార్కులు సార్. మొత్తం 94.55% మార్క్. నాకు ఏం తక్కువ ఉంది? నేను ఇంకా ఎట్లా కష్టపడితే నాకు ఉద్యోగం వస్తుంది? ఇప్పుడు నా లాంటి వాళ్ళే మన మెదక్ జిల్లాలో కానీ ఇంకా ఏ జిల్లాలో కానీ చాలా అన్యాయం అయిపోయింది సార్. ఇప్పుడు మేజర్ గా ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్ లో 3 డిపోలు ఉన్నాయి, మెదక్ డిస్టిక్ లో 2 డిపోలు ఉన్నాయి, సిద్దిపేటలో 2 ఉన్నాయి. మరి అన్నిటికీ సమానం వేయచ్చు కదా నువ్వు. జోన్ ఏది వస్తుంది? జోనల్ సంగారెడ్డి వస్తుంది, మెదక్ సార్. అసలు యాక్చువల్లీ మెదక్, కానీ సంగారెడ్డిలో రీజనల్ ఆఫీస్ ఉంటుంది. సంగారెడ్డి పెద్ద డిపో అనుకో. మీకు తెలుసు ఆల్రెడీ మెదక్ అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ అన్ని ఆఫీసులు మాత్రం సంగారెడ్డిలో ఉంటాయి సార్. అవి అవును, అన్ని ఆఫీసులు సంగారెడ్డిలో ఉంటాయి. అది రీజనల్ కూడా సంగారెడ్డిలోనే ఉంది. దాని పేరు మాత్రం మెదక్ రీజనల్ అంటారు దాన్ని. ఇప్పుడు ఏమైందంటే రీజనల్ లెక్కల నువ్వు పోస్టులు డిక్లేర్ చేసేసినావు, దానికి 57 పోస్టులు వేసినావు. ఇవి ఏమో డిస్ట్రిక్ట్ లెక్కలు వస్తాయి కదా. దీనికి సంగారెడ్డికి 10, మెదక్ 10, సిద్దిపేట 10, అవన్నీ 10 వేసుకుంటూ పోయినావు. కానిస్టేబుల్ వేసినట్టు పోలీస్ కానిస్టేబుల్ అట్నే వేస్తారు పోలీసులకు. అట్లనే వేస్తారు. ఇప్పుడు మేము ఉమ్మడి ఇంట్లో పోలీస్ స్టాఫ్ కానిస్టేబుల్ వేస్తానికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కాదు సార్. నిన్ను ఎవరు చేయమన్నారు? మా కార్పొరేషన్ ఉంది, మాకు ఒక ఎండి ఉన్నాడు, మాకు ఒక మంత్రి ఉన్నాడు. మేము వాళ్ళని చూసుకొని బతుకుతున్నాం. మేము మాకు ఎవడన్యాయం ఇప్పుడు మేము అన్యాయం అయిపోయినాము. మాకు ఎవరు న్యాయం చేస్తారు? ఇప్పుడు మాకు ఏజ్ అయిపోయింది, మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మేము ఎప్పుడు ఉద్యోగాలు చేయాలి? ఓకే ఓకే రామంజయ్ గౌడ్ గారు, మీ ఆవేదన విన్నాము. ఖచ్చితంగా మన ప్రయత్నం మన సైడ్కి వెళ్ళి పూర్తి స్థాయిలో మనం పోరాటం చేద్దాము. ఇంకొక మాట చెప్తున్నా సార్, ఇప్పటికైనా నేను ఆవేశంలో మాట్లాడుతున్నా అని చెప్పేసి గవర్నమెంట్ అనుకోవచ్చు, ఆర్టీసీ అనుకోవచ్చు, కానీ సార్ మీకు క్షమించాను సార్. మీరు నాదే కాదు సార్, మొత్తం మన తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఏం కాదు, ఎవడేం అనుకునేది లేదు. కానీ అక్కడ అరే బ్రదర్, ఇప్పటికైనా 10th క్లాస్ మార్కులు తీసేసి ఆ 16 మార్కులు బ్రదర్ నువ్వు సిగ్గుపడద్దు. పొన్నం ప్రభాకర్ మంత్రి సిగ్గుపడాలి, అర్థమైందా? ఆర్టీసీ ఇటు పెడతారు. ఆర్టీసీకి ఒక పెద్ద మనిషి ఉన్నాక పోలీస్ రిక్రూట్మెంట్ పెట్టిందనంటే నువ్వు మంత్రి పదవి రాజీనామా చేయాలి. ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ చైర్మన్ ఉన్నాక శంకర్ గౌడ్ గారు నౌకర్కు మన పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని చచ్చిపోయిందంటే పొన్నం ప్రభాకర్ గారు రాజీనామా చేయాలి. మంత్రిగా ఉండడానికి వీలు లేదా? ఆయన అర్హత కోల్పోయిండు.
శంకర్ గౌడ్ గారు అర్థమైందా? ఒక రామాంజన గౌడ్ అర మార్కుతోని మీ అసమర్థత వల్ల మీకు అనాలోచిత పరీక్ష ఎగ్జామ్ పెట్టడం వల్ల ఈరోజు హాఫ్ మార్క్తో నష్టపోయినానంటే ఈరోజు నువ్వు సిగ్గుపడి నువ్వు నౌకరు రాజీనామా చేయాలి. అర్థమైందా? వాళ్ళెందుకు సిగ్గుపడతారు సార్? వాళ్ళెందుకు సిగ్గుపడతారు? ఇప్పుడు మేము సిగ్గుపడుతున్నాం సార్. ట్రిపుల్ పని చేస్తే మా కండక్టర్స్ మా స్టాఫ్ మొత్తం నేను నీకు గౌడ్ జాబ్ రాలేదు, నీకు ఇంత టాలెంట్ నన్ను అడుగుతున్నారు. మా చుట్టాలకి ఏం సమాధానం చెప్పాలి? ఊరోళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? దోస్తులకి ఏం సమాధానం చెప్పుకోవాలి? డీపోలకి సమాధానం చెప్పాలి? నాకేం తక్కువ, నాకు ఉద్యోగం రాలేదు. అంతే, అన్ని ఎక్కువ రాలే నీకు. అన్ని ఎక్కువే కాదు సార్. ఇప్పుడు అంతే కదా అబ్బా. ఇప్పుడు 60 అండ్లు వచ్చి 25కి 25 ఇండ్లు వచ్చి అంటే వీళ్ళ నోటిఫికేషన్ విధానంలో తప్పులు. సరే, మీరు సమయానికి దాని గురించి ఎందుకు ఇవ్వాలో నాకు చాలా లేటుగా వచ్చింది. నా దగ్గరికి ముందు వస్తే నేను దాని కథ వేరే చెప్తున్నాను. మాకు వస్తాయి అనుకున్నాం సార్. ఇప్పుడు కోర్టులో కూడా అదే విషయం చెప్పారు. మీరు నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం 9 నెలలు దాగిందండి. 9 నెలలు హోల్డ్ చేసింది సార్. రిక్రూట్మెంట్ లేట్ చేసింది. మేమేం చేయాలి సార్? మాకు ఈ సంగతి నువ్వు వెంటనే ఒక 2 నెలలు రిక్రూట్మెంట్ చేసేస్తే మా ఆవేదన ఏందో మేము చెప్పుకోవడం కోర్టుకు పోతుంటే ఇప్పుడు కోర్టులకు పోయేటగల నువ్వు సంవత్సరం దాకా ఏం చేసామని అడిగితే ఏం చేస్తాం సార్? యూనియన్ లేవు, ఎవడు అడుగుతాడు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు అనుకున్నాం మేము. బేటెక్ మార్కులు కలుపుతామే అనుకున్నాం మేము. మేము సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకపోయాం సార్. ప్రతి ఒక్క డ్రైవర్ మెడికల్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా మెడికల్ సర్టిఫికేట్ తీసుకపోతే తీసి పడేసి సార్. పేపర్ రాడా? తీసి పడేసి రాడా? రైట్ బ్రదర్, మీరు సిద్ధంగా ఉండండి, గట్టిగా కొట్టాడదాము. నేను మీతో సపోర్ట్గా ఉంటా. మీతో కూడా నేనే వచ్చి అవసరమైతే దానికి ఆర్థిక పరంగా కూడా నేనే ఖర్చు పెట్టి మీతో డ్రైవర్లతో కూడా కోట్ల కేసేద్దాం. లేదా నీతో రామాంజయ గౌడ్ నీతో లేదుగా నీ తరపున నేను ఆ కోర్టు ఫీజు పైసలు ఏవో నేను కడతా. నీతో నేను కేసు వేపిస్తా రెడీగా సోమవారం. రైట్ నువ్వు కోర్టులో కేసు వేయి, నేను నీ కోర్టు ఫీజు నేను కడతా. రైట్. ఇది ఎవరిది చూసినా, ఇది ఎవరిని గదిలిచ్చినా, ఇది కేవలం డబ్బులు లేక అరమార్క్తో పోయినా ఈరోజు కోర్టుకు పోలేని పరిస్థితుల్లో, ఫీజు కట్టుకోలేని పరిస్థితుల్లో ఆగిండ్రు. తగిన 100 మంది వేసారు. సరే, డ్రైవర్ల తరఫున కూడా మనం సపోర్ట్ చేద్దాం, వాళ్ళకి నిలబడదాం, బలంగా నిలబడదాం. ఈరోజు ఒకటే చెప్తుంది, ఇవన్నీ విన్నారు కదా. వేర్ ఇస్ ప్రతిపక్షం? ఎక్కడైనా కనబడుతుందా ఇంట్లో ప్రతిపక్షం? ప్రభుత్వం ఏమో రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ దందా చేస్తుందని వీళ్ళు పోయి బోర్డు పట్టుకునగా నిలబడతారు. వీళ్ళు చేసే పని అది. రేవంత్ రెడ్డి గారి తమ్మునికి భూమి ఆక్రమణ చేస్తుండ్రు. భూమి ఆక్రమణ చేసినని వీళ్ళు ముందుకు వస్తారు. పలానా దగ్గర పలానా భూదందా నడుస్తుంది. ఆ భూమి దందా అంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు. ఆ రియల్ ఎస్టేట్కు ఆపోజిట్ పార్టీ లెక్క వీళ్ళు పోతారు. బీఆర్ఎస్ ఇవాళ చేసిన అందే. అర్థమైందా? అంటే ఈరోజు వాళ్ళు ప్రదీప్ అపార్ట్మెంట్ దగ్గరికి వీళ్ళు పోతారు. కాంగ్రెస్ ఎవరు ప్రభుత్వం హైదరాబాద్ పోతుంది, అక్కడ బీఆర్ఎస్ పార్టీ పోతుంది. ఒక భూమి దగ్గరికి వీళ్ళు పోతారు. ఆ భూమి దగ్గర అరే మీరు ఏం చేస్తూ పంచాయతీ చేస్తుందా? మీరు పాలన చేస్తుండ్రా? ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రతిపక్ష నాయకుడికి ఎంత జీతం వస్తుంది సార్ చెప్పండి? ఇలా ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్లో పండుకుంటుండు. ఇవాళ కూడా ఫామ్ హౌస్లోనే ఉంటుండు. ఎవరన్నా చనిపోయినా, సావులైనా, ఏమైనా కార్యక్రమాలు వస్తే బయటకు వస్తుంది, కనబడుతుండే వెళ్ళిపోతుంది. ఇది ఆ ప్రతిపక్షతోటి మీ పాత్ర ఏడున్నది? ఏడ కనబడుతుంది మీరు? ప్రతి దగ్గర మీరు విలన్. ఇవాళ విలన్ కాంగ్రెస్ అయితే సెకండ్ విలన్ మీరు కనబడుతుంది. మొక్కలు లేవు మీకు. ఇవాళ మీ అసమర్థత అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రతిపక్షం బలహీనత కనబడుతుంది. ప్రతిపక్షం మీరు ఎందుకు దందాల గురించి మాత్రం వీరి గురించి చర్చలు రావద్దని మీరు మా టీవీల ముందుకు వస్తారు. ఏది పబ్లిక్ ఇష్యూతో రారు. భూ ఆక్రమణ గురించి, భూదందాల గురించి. వాళ్ళు భూమి ఎత్తుకపోతాం, దాని గురించి మాట్లాడుకుంటే సైడ్లకి మీ ప్రెస్ మీట్లు నడుస్తూ ఉంటాయి. కానీ ఈరోజు ప్రజల పక్షంగా మీరు ఏం చేస్తున్నారు అనేది ఉండదు. ఈరోజు ఎక్కడ దగాబడ్డారో మీరు ఉండరు, అక్కడ కనబడరు మీరు. ఈరోజు యూనియన్ మీద చంపేసిన వాళ్ళు చెప్తుంది కదా. ఇప్పుడు యూనియన్ చంపిందే మీరు. ఈరోజు నేను చెప్తున్నా కదా, ప్రతిపక్షంగా కూడా మీరు అధికారంలో మీరు ఫెయిల్ అయిపోయినారు. బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నా, ఈరోజు ప్రతిపక్షంలో కూడా మీరు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. పనికిరారు మీరు. ఏమో 4 యూట్యూబ్ ఛానళ్ళు, ఒక 4 ఇవి పెట్టుకున్నారు. ఏది ట్విట్టర్లు, సోషల్ మీడియా పెట్టుకున్నారు. వీటితోని ఆయన కంటే నేను బెటరు, ఆయన కంటే నేను సూపరు, ఆయన కంటే నేను బ్రహ్మాండంగా చేస్తున్నా అని చెప్పించుకునే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. సోషల్ మీడియాతోని మీరు లీడర్లు అయిదామవుతుండ్రు, మళ్ళీ ప్రభుత్వంలోకి వద్దామనుకుంటారు. కానీ మీరు రారు. రాసుకొని
మీ ప్రతిపక్ష రోల్ మీద లేనే లేదు. ఎక్కడ ఏ ఉద్యమం మీరు కనబడతలేరు. మీరు జాకీలు పెట్టుకొని లేపినా ఏం లేపినా దిగజారుడు ప్రతిపక్ష పార్టీ లెక్కనే మీరు ఉన్నారు. బాధ్యత గల ప్రతిపక్షం లెక్క లేరు మీరు లేరు. ఇది పరిస్థితి ఈరోజు. ఈ అంశాలన్నీ కూడా దయచేసి ఆలోచన చేయండి. బక్కజెర్సన్ ఫ్యాక్ట్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కాండి. వచ్చే రోజుల్లో చాలా పెద్ద యుద్ధం చేయబోతున్నాం. బిగ్ ఫైట్. ప్రతిపక్షం మనమే. బీఆర్ఎస్ ప్రతిపక్షం కాదు, బీజేపీ ప్రతిపక్షం కాదు, ఎవరు ప్రతిపక్షం కాదు, మనమే ప్రతిపక్షం. ది పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ ద మెయిన్ ఆపోజిషన్ లీడర్స్ ఇన్ తెలంగాణ. నాట్ బీఆర్ఎస్, నాట్ బీజేపీ, నాట్ ఎనీ అదర్ టేల్ పార్టీస్. ఏ తోక పార్టీ కాదు, మనమే ప్రతిపక్షం. దోపిడీకి గురవుతున్న వర్గాలే ప్రతిపక్షం. మన పోరాటం మనమే కొట్టాడదాం. ఎవరు అవసరం లేదు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అయినా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయినా, ప్రభుత్వ ఉద్యోగులైనా, కాంట్రాక్టర్, ఇక అన్నిటికన్నా భయంకరంగా ఇవ్వాల. చిన్న మనిషికి వెళ్ళి పెద్దోళ్ళ దాకా సేవలు అందించేది ఎవరు సార్? లాస్ట్గా గుర్తు. ఆశా వర్కర్ల గురించి చర్చ ఉందా ఈరోజు? ఆశా వర్కర్ల జీతాలు ఎంత వస్తున్నాయి? ఎవరన్నా మాట్లాడినరా? ఆశా వర్కర్లు ఎటువంటి సేవలు చేస్తుందో తెలుసా ఈరోజు? గ్రామాలలో వాళ్ళ పరిస్థితి, కనీసం వాళ్ళ బట్టలు మార్చుకొని సపరేట్ రూమ్ వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎక్కడైనా రెస్ట్ పండుకోవాల్సి, ఒకవేళ అక్కడ ఉండాల్సి వస్తే హాస్పిటల్లో డెలివరీ పేషెంట్ తీసుకుపోయి వాళ్ళు డెలివరీ ఏమైనా లేట్ అయితే వాళ్ళు అక్కడ ఉండాల్సి వస్తే అన్నీ ఎక్కడ దగ్గర వార్డులలో పండుకునే పరిస్థితి ఈరోజు. వాళ్ళకి ఆ జాగ ఉండదు ఈరోజు. ఎంత కష్టపడుతుండో వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈరోజు. నేషనల్ హెల్త్ మిషన్ వర్కర్ వాళ్ళను ఈరోజు డాక్టర్లకు వెళ్ళి సెక్యూరిటీ గార్డుల వరకు ఉంటారు. ఇంకా వాళ్ళని తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు అవుట్సోర్సింగ్లో పంపారు. మళ్ళీ వాళ్ళని దగా చేయడానికి ఇంకో దిక్కు. కాబట్టి ఈరోజు ఈ విధంగా చూస్తే ఎన్నో సమస్యలు. మనకు ఒక రోజంతా మాట్లాడినా లైవ్ సరిపోదు. ఖచ్చితంగా ప్రతి అంశం మీద చర్చిద్దాం. మనమే ప్రతిపక్ష పాత్ర మనమే పోషించుకుందాం. మనమే వాళ్ళతో యుద్ధం చేద్దాం. వచ్చే యుద్ధానికి మీరందరూ కూడా సన్నద్ధం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.